వీరస్వామి రాలేదా ఇవాళ? వీరస్వామి ఇంకా రాలే. వీరస్వామి రాలే, మేరీ సిస్టర్ రాలే, హానోక్ రాలే, ధన్పాల్ రాలే. మేరీ ఎవరండి? ప్రవీణ్ తోటి వస్తారా? ప్రవీణ్ వాళ్ళ సిస్టర్. ఆహా, యా ఓకే ఓకే, మేరీ సిస్టర్. రేవంత్ రాలేదు. ఓకే, ఇంకొక ఆయన అడ్వకేట్ యాకబ్ గారు రావాలి, జడ్జి గారు. యాకబ్ గారు జడ్జా? అడ్వకేట్ అన్నారు, ఇప్పుడు జడ్జి ఎప్పుడు అయిపోయాడు ఆయన? జూనియర్ సివిల్ జడ్జి అండి ఆయన, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. జూనియర్ సివిల్ జడ్జి ఆయన. ఇంతకు ముందు అడ్వకేట్, మళ్ళీ అడ్వకేట్ ఇప్పుడు ప్రస్తుతం అడ్వకేట్ చేస్తున్నాడు. సెలెక్టెడ్ యాజ్ జడ్జి, వర్క్డ్ ఫర్ 5 years. సరే, స్టార్ట్ చేద్దామండి. మనం ఇంకా లాస్ట్ వీక్ మనము అలెగ్జాండ్రియన్, పోయిన వారం మనము అలెగ్జాండ్రియన్ జ్యూస్ గురించి జ్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సార్ ఒకసారి కనిపించరా? వాళ్ళ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనగానే మనం ఏం చర్చించామంటే, అలెగ్జాండ్రియాలో గ్రీక్ ఫిలాసఫీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ పుణ్యమాని గ్రీక్ ఫిలాసఫీ మొత్తం కూడా అలగరైజేషన్ ని ఆధారితం చేసుకుని ఉండేది కనుక, అలాంటి ఎడ్యుకేషన్ లో పుట్టి పెరిగినటువంటి వారు, ఆ కల్చర్ లో పుట్టి పెరిగినటువంటి వారు దాదాపుగా అందరూ ఆ గ్రీక్ థాట్ ని అలవాటు చేసుకున్నారు. ఈ అలగరైజేషన్ కి పితామహుడుగా మనము ఏడి BC 20కి సంబంధించిన ఫిలోగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఈ అలెగ్జాండ్రియా వాళ్ళ మీద బాగా ప్రభావం చూపించింది మాత్రం అరిస్టాబులస్ అనే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చండి. అరిస్టాబులస్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే, అలగరీ అంటే ఏంటో గతంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలాగే ఇక అపోస్తుల కాలంలో లేఖనాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసేవారు అనేది మనం చర్చించుకోవాలి ఈ రోజు. అపోస్తలిక్ పీరియడ్ అనగానే మనకి యేసుప్రభుల వారితో మొదలుపడుతుంది చర్చ. యేసుప్రభుల వారు కానీ అపోస్తలులు కానీ పాత నిబంధనని లేఖనంగా భావించారు, గుర్తించారు. దే రికగ్నైజ్డ్ ఓల్డ్ టెస్టమెంట్ యాజ్ ద స్క్రిప్చర్. పాత నిబంధనలు లేఖనంగా గుర్తించడమే కాదు కానీ బోధించారు కూడా. అది యేసుప్రభుల వారి మాటలలో మనం గుర్తించింది ఏంటంటే, వీరు సరిగా ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారని ప్రభు వారు వారిని ఎప్పటికప్పుడు తప్పుపడతా వచ్చారు. ప్రవక్తలు నా గురించి మాట్లాడుతున్నాడు, కీర్తనాకారుడు దావీదు కూడా ఉన్నాడు. ప్రవక్తల చేత ముందుగా మాట్లాడబడినటువంటి సంగతులు కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. అబ్రాము కంటే ముందు నుంచి నేను ఉన్నాను అన్నట్టుగా ఆయా సందర్భాల్లో వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ పద్ధతులు ఎంత బలహీనంగా ఉన్నాయో, వాటి మూలంగా వారు సత్యాన్ని గ్రహించలేకపోవటం ఒక ఎత్తు అయితే, ఈయన వారికి వివరించి చెప్పినా సరే వారు ఆయననే తప్పుబట్టి, ఆయన మీదనే దాడి చేసి, ఆయననే దూషించి, చివరిగా తనను చంపాలనుకునే ప్రయత్నం చేయడాని వరకు కూడా ప్రభు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రిడామినెంట్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అపోస్తుల యొక్క కాలంలో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఘోరంగా ఉందని మనకు అర్థం అవుతుంది. అయితే
ప్రభుల వారు అపోస్తలులు దాన్ని చాలా మేరకు బాగు చేసే ప్రయత్నం చేశారు. మీరు లేఖనాన్ని అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి పునరుద్ధానంలో 7గురికి భారీగా ఉన్న స్త్రీ పునరుద్ధానంలో ఎవరికి భార్య అవుతుంది అనే ప్రశ్నలో కొన్ని ఆధ్యాత్మిక అవగాహన లేమి కనబడుతుంది. అంటే లేఖనాన్ని వాళ్ళు సరిగా ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారు అని ప్రభువారు అక్కడ చెప్తాడు. నికోదేము లాంటి ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభుల వారి దగ్గరికి రాత్రి కాలంలో వచ్చి నిత్య జీవితం పోవడానికి నేనేం చేయాలని ప్రభు వారిని అడిగినప్పుడు, నేను ఎలా వెళ్ళగలనో చెప్పండి అని ప్రభు వారిని అడిగినప్పుడు, మరి ఇంతకాలం నువ్వేం బోధిస్తున్నావని ఒకంత ప్రభు వారు ఆశ్చర్యపోతారు. అంటే ఒకటి తిరిగి జన్మించాలి అనే ఒక కాన్సెప్ట్ ని అతడు సరిగా అర్థం చేసుకోలేక, ముసలోనైనా నేను మళ్ళెట్టబోతాను నా తల్లి గర్భంలో అని ప్రశ్నించగా ప్రభులు వారు చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలుకు బోధకుడవైన నీవు ఈ సంగతులు నీకు తెలియదా అన్నట్టుగా అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇంటర్ప్రిటేషన్ చదువుతున్నారు, వాళ్ళకు తోచిందే చెప్తున్నారు. జనాలు వాళ్ళకు అర్థమైంది వింటున్నారు, అనిపించింది చేస్తున్నారు. వీళ్ళు చదవటం, తోచింది చెప్పటం, వాళ్ళు తమకిష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోవటం, అనిపించినట్టుగా చేయటం. ఇది ఈ పద్ధతి ప్రశ్నించబడింది, ఈ ప్రక్రియ ఖండించబడింది. అయితే నేడున్నట్టుగానే పరిస్థితులు నాడు కూడా ఉన్నాయి. మీ ఆలోచన విధానం తప్పు, మీ విశ్వాస పద్ధతి తప్పు, వేస్తున్నటువంటి అడుగులు, చేస్తున్నటువంటి బోధ ఇంటర్ప్రిటేషన్ న్యాయం కాదు, వాక్యానుసారంగా ఇది సరైనది కాదు అని మనం ఎవరికైనా చూసామనుకోండి, ఎదురుదాడి ఈ రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో ఎగ్జాక్ట్ గా ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. సో ఇది కొత్త ఏం కాదనమాట. మన యొక్క జీవిత విధానాన్ని, మన బోధనా విధానాన్ని ఖండించి, గద్దించి, లేఖనాల ప్రకారం ఇది తప్పు అని ఎవరు చెప్పినా అది ఆనాడు స్వీకరించబడలేదు, ఈనాడు స్వీకరించబడలేదు. ఈనాడంటే అత్యల్పులం గాని, ఆవేళ ప్రభువారు అపోస్తులు లాంటి ఉద్దండులు బోధించిన వారి మాటలు లెక్క చేయబడలేదు, అంగీకరించబడలేదు. సో ఈనాడు మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని, బోధనా పద్ధతిని, లేఖనాన్ని విరిచి వంచేటటువంటి ప్రక్రియను మనం తప్పుపట్టినప్పుడు వారేదో సహృదయులై, విశాల హృదయులై, వాక్యానుసారంగా పరీక్షించుకొని, అయ్యో నేను పొరపాట్లో ఉన్నానే, నా విశ్వాసాల ప్రమాణాలలో నేను చాలా తొలగిపోయి ఉన్నానే, నేను దిద్దుకోవాలి అని వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మాదేదో మేము చేసుకుంటాం, మీదేదో మీరు చేసుకోండి, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రావద్దు, ఈ యొక్క అగ్రిమెంట్కి వచ్చేసారనమాట. కానీ వాస్తవానికి యేసు ప్రభుల వారు న్యూ టెస్టిమెంట్ అంతట్లో కూడా వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ పద్ధతుల్ని చాలా మేరకు ఖండించి గద్దించినటువంటి సందర్భాలే ఎక్కువ ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మరి ఈ సంఘ పితరుల కాలంలో, అపోస్టలిక్ కాలం తరువాత, అపోస్తుల కాలం తరువాత సంఘ పితరుల కాలం ఉంది మనకి. ఆ సంఘ పితరుల కాలము మనకి AD 95 నుంచి మనం AD 590 వరకు అనుకుందామండి. AD 95 నుంచి, లేకపోతే AD 100 వేసుకోండి రఫ్ గా. ఆ 100 నుంచి 600 వరకు దిస్ ఈస్ కాల్డ్ ద చర్చ్ ఫాదర్స్ టైం అన్నమాట. ఈ చర్చ్ ఫాదర్స్ కాలంలో జరిగినటువంటి ఏం జరిగిందంటే, వాస్తవానికి సంఘంలో అప్పటికే దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు, అపోస్తులు బ్రతుకున్నప్పుడే దుర్బోధకులు సంఘాల్లో ప్రవేశించారు.
యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా ఆ విషయమే చెప్తున్నాడు. దుర్బోధకులు ప్రవేశించారు, అబద్ధ బోధకులు ప్రవేశించారు అని యోహాను మొదటి పత్రికలో స్పష్టంగా చెప్పబడింది. పేతురు పత్రికలో స్పష్టంగా చెప్పబడింది. అపోస్తులుడు పేతురైనా, పౌలైనా, యోహానైనా, ఇక యూద అయితే ఆ విషయాల్లో చాలా తీవ్రంగా మాట్లాడుతుంటాడు. సో ప్రతి పత్రికలో దుర్బోధకుల విషయమే హెచ్చరించబడింది. అంటే ఆల్రెడీ అప్పటికే దుర్బోధకులు ఈ రోజుల్లో ఏ విధంగానైతే దుర్బోధకులు ఉన్నారో, ఈ విధంగానైతే అసంఖ్యాకుల్ని మోసం చేస్తున్నటువంటి దుర్బోధకులు ఈ రోజుల్లో ఉన్నారో, విశ్వాసుల యొక్క గుడ్డి నమ్మకాలని పెట్టుబడిగా చేసుకొని మోసం చేస్తున్నటువంటి బోధకులు ఆ రోజుల్లో కూడా ఉన్నారన్నమాట. సంఘాలకు వాళ్ళు అప్పటికే చొరబడిపోయి ఆల్రెడీ ఉన్న వీళ్ళు జీవితంలో ఏ వ్యక్తికి యేసుక్రీస్తు రక్తం వల్ల పాపక్షమాపణ పరలోక నిరీక్షణ వస్తుందని వెళ్ళి సువార్త ప్రకటించినోళ్ళు కాదు, ఒక కరపత్రిక పంచినోళ్ళు కాదు, వ్యక్తిగత సువార్త పరిచర్య చేసినోళ్ళు కాదు. వీళ్ళదంతా ఒక రకమైన ఏ పద్ధతి అంటే, వీళ్ళ పద్ధతి ఏంటంటే ఆల్రెడీ యేసు ప్రభువుని అంటే అడ్డంగానో దిడ్డంగానో యేసు ప్రభువుని తెలుసుకొని విశ్వాస నియమాల్లో స్పష్టత లేక, ప్రమాణాల్లో స్పష్టత లేక ఏదో రకంగా తెలుసుకున్న వారు ఉంటారు కదా ఆల్రెడీ. అలా తెలుసుకొని ఎదగనటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఇమ్మెచ్యూర్డ్ ఉంటారు కదా, ఇమ్మెచ్యూర్డ్ అనమాట, అంటే అపరిపక్వమైనటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ గుంపు. అలాంటి గుంపులే వీళ్ళ యొక్క టార్గెట్. అలాంటి గుంపుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏమాత్రం ఆధ్యాత్మిక పరిపక్వత పరిణతి లేనటువంటి కొన్ని గుంపులు ఉంటాయన్నమాట. వాళ్ళకి లేఖనంతో పని లేదు. సో లేఖనం మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి గుంపులను టార్గెట్ చేసి ఆ గుంపుల్ని ఈడ్చుకొని పోతా ఉంటారన్నమాట. వీళ్ళు వ్యక్తిగతంగా సువార్త పరిచర్య జీవితంలో ఏనాడు చేసుండరు. ఇక తర్ఫీదు విషయం అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఈవేళ మీరు నేర్చుకున్నటువంటి అనుభవం వాళ్ళకు ఉండదు. వీళ్ళ విద్య వేరే రకంగా ఉంటదన్నమాట. అంటే చేతబడి నేర్చుకునే వాళ్ళు, మంత్రాలు నేర్చుకునే వాళ్ళు ఏ రకమైన విద్యను అభ్యసిస్తారో వీళ్ళు కూడా అలాంటి చోట్లలోకి వెళ్ళి అలాంటి వ్యక్తుల దగ్గర, ఆఫ్రికానో లేకపోతే కొంచెం అమెరికాలో పేరు మోసినటువంటి కొందరు ఆ మంత్రగాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది గొప్ప ట్రైనింగ్ తీసుకుని వచ్చి మన దగ్గర అట్లాంటి స్టంట్స్ అన్ని చేస్తా ఉంటారన్నమాట. సరిగ్గా ఆది సంఘంలో కూడా అదే జరిగింది. అలా జరగటం వల్ల ఏమైందంటే పాపము మొదటి 4 శతాబ్దాల్లో ఈ ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టలేకపోయారు. బైబుల్ టీచింగ్ మెథడ్స్ మీద దృష్టి పెట్టలేకపోయాడు. మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టలేకపోయారు. అంటే హర్మెనెటిక్స్ మీద దృష్టి పెట్టలేకపోయారు. టూటీగా మనం చెప్పుకోవాలంటే ఈ హర్మెనెటిక్స్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఏమైందంటే అప్పుడు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అర్థం చేసుకోవటం మొదలు పెట్టారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని చదవటం తమకు తోచింది. ఇంకా మీకు చెప్పాను కదా, తోచింది చెప్పటం, జనాలు అర్థమైంది వినటం, అనిపించింది చేయటం. దిస్ ఇస్ అ సీక్వెన్స్ అన్నమాట. ఈ 400 సంవత్సరాల కాలంలో ఈ దుర్బోధకులకు వ్యతిరేకంగా పోరాటమే సరిపోయింది. ఆ దుర్బోధకుని ఎదిరించటమే సరిపోయింది. అంటే అంత ప్రయత్నం చేసి ప్రయాసపడి అన్ని 100 సంవత్సరాలు పోరాడి దుర్బోధకుల్ని అంతం చేశారా అంటే అదేం జరగలేదు. కాకపోతే వీళ్ళకి ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టి ఇంటర్ప్రిటేషన్స్ ని సవరించే పరిస్థితి లేదు. అంత టైం రాలేదు, వాళ్ళకి దొరకలేదు.
అంటే అంత తీవ్రంగా దుర్బోధకులు సంఘంలోకి చొరబడి ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అంటే మనం దుర్బోధకుల విషయంలో ఏమీ అనలేని స్థాయికి వచ్చాము, ఏమీ అననిచ్చే పరిస్థితి కూడా లేదు. సో అంతటి బలమైనటువంటి వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు దుర్బోధకులు. వాళ్ళని కాపాడటానికి 7 అంచెల భద్రత, 9 అంచెల భద్రత ఉంటది వాళ్ళ చుట్టూ. అండ్ వాళ్ళ విశ్వాసులే వాళ్ళ బౌన్సర్లు అన్నమాట. సో అంతటి భద్రత వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని మనము ఏమీ అనలేం. అంటే ఏమీ చేయడం పక్కన పెడితే దేవుడే చేస్తాడు ఖచ్చితంగా చివరాఖరిలో. బట్ ఇప్పుడు ఆ బోధన మనం ఖండించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఉంటారన్నమాట. మనం ఎంత దూరం పోయినా ఆ స్లీపర్ సెల్స్ ఎప్పటికప్పుడు అక్కడ ఉంటారు. ఆ దుర్బోధకులను మనం ఏమన్నా అన్నాం అనుకోండి, వాళ్ళు ఓర్చుకోలేరు అన్నమాట. ఈ సమస్య ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే 500 సంవత్సరాలు చర్చ్ ఫాదర్స్ అంటే కేథలిక్ ఫాదర్స్ కాదండి, పితరులు అని అర్థం. పితరులు ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టలేకపోయారని మీ బుక్ లో మీ కళ్ళ ముందు రాయబడి ఉంది. మీరు చదవగలిగితే అర్థం చేసుకుంటే ఆ మాట నేను చెప్పట్లేదు, ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ. 500 సంవత్సరాల వరకు ఇంటర్ప్రిటేషన్ మీద దృష్టి పెట్టకుండా దుర్బోధకులకి సంఘాలకి కాపు కాసుకోవడం, దుర్బోధకులను ఎదిరించడం సరిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. మరి నాటి పరిస్థితి అంత భయంకరంగా ఉంటే నేడు స్వేచ్ఛ వచ్చింది, ఎవడు ఏదైనా మాట్లాడుకోవచ్చు అనే స్వేచ్ఛ నేడుంది. మరి ఇప్పుడు ఇంకెంత విచ్చలవిడిగా పెరిగిపోయిందో మన ఊహకే అందదు. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. రైట్. అయితే ఈ ప్యాట్రిస్టిక్ పీరియడ్ ని, అంటే ఈ పితరుల కాలాన్ని సంఘ చరిత్రకారులు ఏం చేశారంటే మొత్తానికి 3 స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ గా డివైడ్ చేశారు. 3 స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ గా డివైడ్ చేశారు. వాటిలో ఒక స్కూల్ ఏంటంటే స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. మనం అలెగ్జాండ్రియన్ జ్యూస్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు అలెగ్జాండ్రియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. పాలస్తీనా యూదులు ఏ విధంగా బైబిల్ ఇంటర్ప్రిట్ చేసేవారో, అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి యూదులు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశారో మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ రోజుల్లో సపరేట్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వాటిలో మొదటిది ఏంటి, సంఘ చరిత్రకారులు కనుగొనగలిగినటువంటి ఆ మూడిట్లో మొదటి మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ పద్ధతి ఏంటంటే స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి పద్ధతి. స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనగానే మనకి ప్రిడామినెంట్ గా 2 పేర్లు గుర్తు రావాలి. అంటే అనేక మంది ఉన్నారు ఆ స్కూల్స్ లో ఆ పద్ధతులు ఇంటర్ప్రిట్ చేసిన వారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులలో ప్రిడామినెంట్ గా క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, మీకు గతంలో కూడా చెప్పాను. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఎందుకు అంటామంటే క్లెమెంట్ ఆఫ్ రోమ్ అనబడినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. సో 2 క్లెమెంట్లు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరికి తేడా తెలియడం కోసం రోమ్ నుండి వచ్చినటువంటి వ్యక్తి పేరేమో క్లెమెంట్ ఆఫ్ రోమ్ అంటారు. అలెగ్జాండ్రియా నుంచి వచ్చినటువంటి పేరు క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటారు. దిస్ ఈస్ ద వే యూ డివైడ్ దెమ్. సో పర్సనల్ ఐడెంటిటీ, ఈయన అలెగ్జాండ్రియా క్లెమెంట్ అన్నమాట. మీకు తెలుసు, ఇప్పుడు యాంటియోక్ అనేవి 2 ఉన్నాయండి. అంతియోకైలు 2 ఉన్నాయి. యాంటియోక్ ఆఫ్ సిరియా, యాంటియోక్ ఆఫ్ పిసిడియా. పిసిడియాలో కూడా పిసిడియాకు చెందినటువంటి అంతియోక్ ఒకటి ఉంది, సిరియాకు చెందినటువంటి అంతియోక్ ఒకటి ఉంది. అయితే పౌలు పరిచర్య చేసింది, బర్నబా పరిచర్య చేసింది యాంటియోక్ ఆఫ్ సిరియా, పిసిడియా కాదు. సో కనుక ఇలా 2 ఒకే పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులు గాని ప్రాంతాలు గాని గుర్తు పెట్టుకోవటంలో మనం ఒక పద్ధతిని సంఘ చరిత్రకారులు అలవాటు చేశారు. ఈ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, అలాగే ఆరిగన్, ORIGEN, ఆరిగన్. మీరు దాన్ని ఆరిజిన్ అన్న నాకు ఇబ్బంది లేదు, కానీ ఆరిజిన్ అనే పదం ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఉంది. సో దానికి కన్ఫ్యూజ్ లేకుండా ఆరిగన్ అనుకుంటే బాగుంటుంది.
మేము నేర్చుకున్నప్పుడు కూడా దీన్ని ఆరిగన్ అనే నేర్చుకున్నాము. అది యాక్చువల్ గా ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటది, ఆరిజిన్ అని పిలిచేవారా ఆరిగన్ అని పిలిచేవారా మనకు స్పష్టత లేదు. సో బైబిల్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంగ్లీష్ లో మాక్సిమం ఎక్కువ ఇంగ్లీష్ లో నేర్చుకుంటారు కాబట్టి ఆరిజిన్ అనే ఇంగ్లీష్ పదానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కొరకు ఆరిగన్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ఆరిగన్ అనబడినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరూ ప్రముఖులండి. ఉన్నారు, ప్యాంటేనియస్ కూడా ఉన్నాడు. ప్యాంటేనియస్ కూడా చాలా సుప్రసిద్ధ ప్రముఖుడైనటువంటి బోధకుడే ఈ అలెగ్జాండ్రియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో. వెల్, మరి ఏంటి వీళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఇందాక అలెగ్జాండ్రియన్ జ్యూస్ అన్నప్పుడు అలెగ్జాండ్రియన్ జ్యూస్ ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసేవారో ఇప్పటికే గుర్తొచ్చి ఉండాలి. మరి స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అన్నప్పుడు దాదాపుగా అదే ఇంటర్ప్రిటేషన్. ఏంటి అంటే అలగరైజేషన్. అలగరైజేషన్ అంటే ఈ దశలో మీరు వాట్ ఈజ్ అలగరైజేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలగరైజేషన్ అనేవి ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే మొహమాట పడకుండా అడగండి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక వారానికే మర్చిపోయే మీరు 4-5 వారాలకి మర్చిపోకపోవటం అనేది న్యాయం కాదు. కనుక ఆ స్వేచ్ఛ మీకుంది. మీకు గుర్తు లేకపోతే మొహమాటం లేకుండా అయ్యా మరి దీని అర్థం ఏంటని చెప్తే బాగుంటది. ఆ అర్థాన్ని మనం మాట్లాడుకోవచ్చు. సో అలగరైజేషన్ ని వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ మెథడ్ గా ఎంచుకున్నారండి. ఈ ఆరిగన్ అనబడిన వ్యక్తి అసలు అలగరైజేషన్ కి సంబంధించి అలగరైజేషన్ ని సమర్థించడానికి ఇతడు ఒక ఎనాలజీ ఇచ్చాడు. ఎనాలజీ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ, సోల్, అండ్ స్పిరిట్. ఈ మూడిట్లో అతి ముఖ్యమైనటువంటి బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ మూడింట్లో అతి ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ఏదంటే మీరేమంటారండి? స్పిరిట్. ఎవరమ్మా స్పిరిట్ అన్నారు? స్పిరిట్ అండి. బాడీ, సోల్ అండ్ స్పిరిట్ లో అత్యంత ముఖ్యమైన, తక్కినవన్నీ వేస్ట్ అని కాదండి, ఇక్కడ ప్రయారిటైజేషన్ మాత్రమే. ప్రయారిటైజేషన్ లో అధిక ప్రాధాన్యత స్పిరిట్ కి ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, లేఖనము 3 రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చంట. ఏంటంటే ఆరిగన్ గారు ప్రతిపాదించిన పద్ధతి చెప్తున్నానండి. 3 రకాలుగా చేయొచ్చు. మొదటిది ఏంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్. లిటరల్ అనేది ఇట్ ఈస్ ఎ నార్మల్ అవుట్వర్డ్ మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. నార్మల్ అవుట్వర్డ్ మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు బాడీ. బాడీ అనేది చాలా పరిమితమైనటువంటి, అన్ని విషయాల్లో పరిమితమైనటువంటి. ఎవరన్నా ఇక్కడ ఉన్నారా మై బాడీ ఈజ్ అన్కంట్రోలబుల్లీ ఎక్సీడింగ్లీ గ్రేట్ అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన దేహాలు అన్ని విషయాల్లో పరిమితమైనటువంటి. దేహం యొక్క కూర్పులో తేడాలు ఉన్నాయి కానీ దాహం విషయంలో ఒక 2-3 గంటలు మీరు ఓర్చుకోగలుగుతారు. అంతే మన పరిమితి. సరేలే, విపత్కర పరిస్థితుల్లో 24 గంటలు కూడా తాకుండా ఉంటారేమో, అది వేరే విషయం. అంటే పరిమితులు ఉన్నాయి. మరి మీరు ఆ విపత్కర పరిస్థితుల్లో 24 గంటలు నీళ్లు తాగకపోతే ఇప్పుడున్నంత ఎనర్జెటిక్ అయితే ఉండరు కదా. పరిమితులు దాటిపోయినాయి, బలహీన పడిపోయారు. ఏమన్నా తినకుండా ఎంతకాలం ఈ దేహం బలంగా ఉండగలదంటే ఒక రోజు అలా. సో దీనికి పరిమితులు ఉన్నాయి, లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఏ విషయంలో కూడా. ఎక్కడంటే ఇది దేంట్లో కూడా దీనికి అపరిమితమైనటువంటి ఇది లేదు, పరిమితులు ఉన్నాయి.
సో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ని ఆ ఆరిగన్ గారు దేంతో పోల్చారంటే బాడీతో పోల్చారు. ఇట్ ఈస్ నార్మల్ అవుట్వర్డ్ మీనింగ్, ఇట్ హాస్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, ఇట్ డజంట్ ప్రాఫిట్ యూ మచ్. దేహం ఎంత, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ లో బాడీ అత్యంత దిగువ స్థాయిన ఉంది. అంటే ఈ మూడిట్లో చూస్తే స్పిరిట్ అత్యంత ఉన్నత స్థాయిలో ఉంటే బాడీ ద లాస్ట్ పొజిషన్ లో ఉంది. సో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది అలాంటి లాస్ట్ కేటగిరీకి చెందింది. దీని ఉపయోగము ఆల్మోస్ట్ లిటిల్ ఆర్ నథింగ్, ఆల్మోస్ట్ లిటిల్ ఆర్ నథింగ్ అనేది ఆరిగన్ గారి యొక్క అనాలిసిస్, ఎనాలజీ. ఇక రెండో ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే సోలా. అదేంటి అంటే అదేలండి, ఇది లిటరల్ అయితే సోల్ ఏంటంటే మోరల్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఈ మోరల్ ఇంటర్ప్రిటేషన్స్ లో ప్రిడామినెంట్ గా ఏం మాట్లాడబడటం జరుగుతుందంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. ఒక మనిషిగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేను నాతోటి వారితో ఎలా మెలగాలి, అందరినీ సంతోష పెడతా, నేను సంతోషపడతా, ఎలా బ్రతకాలి, ఆ మోరల్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఈ మోరల్ ఇంటర్ప్రిటేషన్ ని ఆయన దేంతో పోల్చాడంటే సోల్ తో పోల్చారు. అంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్ లో సోల్ ఎన్నో స్థానం అండి? రెండో స్థానం. అంటే ఇది కూడా స్పిరిట్ తో పోల్చుకుంటే దిగువ స్థాయి, ఇన్ఫీరియర్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఆయన ఎనాలజీ. ఇక లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అయితే ఆయన భాషలో, ఆయన ఎనాలజీ ప్రకారము అత్యంత చౌకబారు ఇంటర్ప్రిటేషన్ అనేది ఆరిగన్ గారి యొక్క ఎనాలజీ. మోరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది దిగువ స్థాయి, రెండో రకమైనటువంటి సెకండ్ గ్రేడ్. మరి ఆయన ఎనాలజీ ప్రకారము టాప్ గ్రేడ్, ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే స్పిరిట్ తో పోల్చాడు. ఏంటి ఆ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలా. ఏమై ఉండొచ్చు ఆ ఇంటర్ప్రిటేషన్? ఏమై ఉండొచ్చు? లిటరల్ ఏమో బాడీతో పోల్చాడు, అత్యంత దిగువ స్థాయిది. మోరల్ ఇంటర్ప్రిటేషన్ ఏమో సోల్ తో పోల్చాడు, అది కూడా సెకండ్ గ్రేడే. మరి ఇప్పుడు స్పిరిట్ అంటే అది ఏ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అయి ఉండొచ్చు ఆయన ప్రపోజ్ చేయదలుచుకుంది? ఇక మిగిలింది ఒకటే ఉంది. ఏంటది? అది దైవత్వం సంబంధించింది. సుపీరియర్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. సర్లే, అంటే నేను అడిగిన పాపానికి మీకు తోచి మీరు చెప్పారు. అలగరికల్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. లిటరల్ అన్నప్పుడే మీకు వెంటనే స్ట్రైక్ కావాలి. ఇది ఆల్రెడీ రిపిటేషన్. మళ్ళా నాకెంత ధైర్యం లేకపోతే మిమ్మల్ని ప్రశ్న అడగాలి చెప్పండి. అలగరికల్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సార్ ఎస్ సార్, ఇది నోట్స్ ఇచ్చినప్పుడు లిటరల్ ఆర్ ప్లేన్ ఇంటర్ప్రిటేషన్ అన్నారు. అలెగ్జాండ్రియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ప్యూర్ గా నమ్మింది అలగరికల్ ఇంటర్ప్రిటేషన్. దాంట్లో మీకు నేను ఆల్రెడీ స్పష్టంగా క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ఆరిగన్ అని చెప్పుకుంటాను, రాసుకుని ఉంటారు. మళ్ళీ అది ప్లేన్ కాదు. ఆయన ప్లేన్ లిటరల్ ని కాదంట, ఆ ఎనాలజీ ఒకటి చెప్పాడు. ఆ ఎనాలజీని ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్లేన్ లిటరల్ అనేది నెక్స్ట్ స్కూల్ వచ్చింది, అది స్కూల్ ఆఫ్ యాంటియోక్ వెళ్ళిపోద్ది. మీరు ఇక్కడ తీసుకురాకూడదు దాన్ని. సో ఆరిగన్ ఇచ్చిన ఎనాలజీ ప్రకారం ఆయన యొక్క ఎంఫసిస్ ఏంటంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది అప్రయోజనమైనటువంటి ఇంటర్ప్రిటేషన్. ఇక
అలగరికల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారానే దైవ రహస్యాలు తెలుసుకోవచ్చు అని ఆయన ఒక ముగింపు అయితే ఇవ్వటం జరిగింది. ఏంది అంటే, అయ్యా అలగరైజేషన్ ప్రమాదకరమైనటువంటి. ఎందుకు ప్రమాదకరమైనది అలగరైజేషన్ అంటే, ఇది బైబుల్ని వాస్తవ కోణంలో చూడనివ్వదు. చారిత్రాత్మక వ్యక్తులకు గాని, వస్తువులకు గాని, స్థలాలకు గాని, పరిస్థితులకు గాని ఉనికి లేకుండా చేస్తుంది. అంటే దేనిని దాని సహజత్వంలో, సహజ కోణంలో, చారిత్రక కోణంలో చూడనివ్వదు. ఇట్ డిస్ట్రాయ్స్ ద హిస్టారిసిటీ ఆఫ్ ద బైబుల్ క్యారెక్టర్స్, బైబుల్ ప్లేసెస్ అండ్ బైబుల్ ఇన్సిడెన్సెస్ అండ్ బైబుల్ థింగ్స్. యెరూషలేం అనంగానే దానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఆపాదించడం మొదలు పెడతారు. యెరూషలేం అనంగానే పరలోకానికి సాదృశ్యం అనో, యెరూషలేం అనంగానే దేవుని సింహాసనానికి సాదృశ్యం అనో, యెరూషలేం అనంగానే దేవుని పట్టణం అనో, యెరూషలేం అనంగానే దేవుని సన్నిధనో, ఏదో రకాన దానికి ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని ఆపాదించడం వల్ల ఏమవుతుందంటే, ఇక యెరూషలేం అనే నిజమైన ఒక ప్రాంతం ఉందని, ఒక స్థలం ఉందని, యెరూషలేం అనేటటువంటి నిజమైన ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక ఊరుందని, అది కూడా అక్కడ మనుషులు బతికేవారని ఈ యొక్క చారిత్రకత దెబ్బతింటదండి, వాస్తవికత దెబ్బతింటది. ఇప్పుడు ఎరుకో అనగానే ఎరుకో అంటే ఒక శాపం అని, అదొక శాపానికి ఒక సూచన అని, నాశనానికి ఒక సూచన అని, ఇలా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటా పోయాం అనుకోండి, అసలు ఎరుకో అంటూ ఒక నిజమైన ఊరు ఉండేది అనే విషయం కూడా మర్చిపోతారు జనాలు. హిస్టారిసిటీ ఇస్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ దిస్ అలగరైజేషన్. అండ్ బైబిల్ యొక్క కల్చర్లు, బైబిల్ కాలం నాటి జీవన విధానాలు, బైబిల్ కాలం నాటి ఆహారపు అలవాట్లు, బైబిల్ కాలం నాటి పద్ధతులు ఎన్నో మనకి ప్రస్తావించబడ్డాయి. ప్రతిదానికి మనం ఆధ్యాత్మిక అర్థం ఆపాదించామనుకోండి, అప్పుడు వాటి చారిత్రకత దెబ్బతింటది. ప్రతిదాన్ని మనం ఊహించుకోవాల్సి ఉంటది. ఇక్కడ ఊహలకు పదులు పెట్టే వాళ్ళదే పై చేయి. ఎవరు ఎక్కువ ఊహించుకోగలిగితే వాళ్ళే విన్నర్ అన్నమాట ఆనాటికి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్ కూడా అదే అనుకోండి. మన కాలేజీలో నేర్చుకుని పోయిన వాళ్ళు కూడా చాలా మంది అదే పని చేస్తున్నారు. చాలా ప్రయాసపడి నేర్చుకుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత నిలబడరు. కొందరు మాత్రమే నిలబడుతున్నారు. సార్ ఇది కూడా దుర్బోధ అంటారా మరి? ఎవరయ్యా? ధన్పాల్ సార్. మరి దుర్బోధ ఏం బోధ మరి అది? అదే సార్. అన్నిటి అర్థాలు మార్చేసి, అన్నిటి ఉనికిని ప్రశ్నించేసి, దేన్ని దాని సహజ రూపంలో చూడకపోతే అది దుర్బోధ కాదా? ఇప్పుడు హైందవుడు ఉన్నాడండి, పాముకి దైవత్వాన్ని ఆపాదిస్తాడు, పందికి దైవత్వాన్ని ఆపాదిస్తాడు, ఆవుకి దైవత్వాన్ని ఆపాదిస్తాడు, చెట్టుకు దైవత్వాన్ని ఆపాదిస్తాడు, రాయికి దైవత్వాన్ని ఆపాదిస్తాడు. మనం ఏమంటాం? అరే భయ్, వాటి సహజ కోణంలో చూడరా భయ్, వాటి సహజత్వాన్ని నాశనం చేస్తున్నావు. అవునా కదా? అన్నింటినీ, దేన్ని కూడా దాని సహజ రూపంలో చూడకపోవటాన్ని బట్టి వాళ్ళని మనం నిందిస్తున్నాం కదా. మన విషయంలో కూడా అదే నియమం వర్తిస్తుంది. ఈ అలగరైజేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకు ప్రమాదకరమైందంటే,
అర్థం తప్పిపోయిన కుమారుడి volume. సంగతి చెప్పాను. నాదేనా? అవును సార్. నేనైతే ఏం ముట్టుకోలేదబ్బా. మీరు చెప్పిన లాస్ట్ సెంటెన్స్ సగం సగం వచ్చింది. ఓకే, ఐ రిపీట్ అగైన్. ఇప్పుడు అలగరైజేషన్ ఎంత ప్రమాదకరమో చెప్పుకోవడం కొరకు గతంలో మనము తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుకున్నాము. అలాగే మంచి సమరయుని కథ గురించి కూడా క్లుప్తంగా మనం చర్చించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని యొక్క ఎపిసోడ్ లో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటండి? అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అనేదానికి సార్. కాంటెక్స్ట్ అదేనమ్మా? మరి కాంటెక్స్ట్ అదే అదేనా? అదే సార్. ఇప్పుడు మరి ఇంటర్ప్రిటేషన్ విషయంకి వచ్చేటప్పటికి మీరు దేని గురించి చెప్పారమ్మా? మంచి సమరయుడి గురించి చెప్పారా మీరు? ఎస్ సార్. రైట్. అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పినప్పుడు దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి? మారు మనసు, పశ్చాత్తాపం. ఆ రెండు కాదమ్మా ఇక్కడ ప్రస్తావించబడాల్సింది. మారు మనసు పశ్చాత్తాపానికి తండ్రి ప్రేమ సార్. తప్పిపోయిన కుమారుడు ఎపిసోడ్ కి సంబంధం లేదు. అంటే ఏదో కోణంలో వస్తాయి, అవి నేను రావని నేను చెప్పట్లేదు, కానీ అసలు ఇంటర్ప్రిటేషన్ అది కాదు. అది అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే సమస్య మీదని కాదు, మనకి మొదటి నుంచి అలా బోధించబడుతూ వచ్చింది. ఇంటర్ప్రిటేషన్ చేయకుండా నేరుగా అప్లికేషన్కి వెళ్ళిపోయారు. ఆవిడ మారు మనసు పొందాడు, వాడు పశ్చాత్తాపడ్డాడు. అవి చివరి విషయాలు కదమ్మా. లాస్ట్ వా మీ ఫస్ట్ వా? లాస్ట్ అంటే ఏంటి? అది ఇంటర్ప్రిటేషన్, అది అప్లికేషన్ కదా. మరి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? వాటిని మనం ఐడెంటిఫై చేయాలి కదా. ఆ పెద్దోడు ఎవడు, ఈ చిన్నోడు ఎవడు, ఈ తండ్రి ఎవరు? ఆయన పెట్టక చెప్పట్లే కదా. మన పాస్టర్లు చెప్పినట్టుగా కాంటెక్స్ట్ ఏంది? ఆయన వెళ్ళి పాపులను సుంకరులను ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చిచి పోపో అనకుండా పాపుల్ని దగ్గరికి రానిస్తున్నాడు, సుంకరుల్ని దగ్గర రానిచ్చి కూర్చోబెట్టుకుంటున్నాడు. వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ మధ్యలో కూర్చొని ఈయన మాట్లాడుతుంటే ఈ పరిశీలైన వారికి చిచి తూతు అంటున్నారు. ఏంటి ఏనేంటి? పాపులైన వారిని సుంకరులైన వారిని అలాగ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయంలో అక్కడ అది స్టార్టింగ్ ఉంటదండి. ఏంటంటే ఆయన సుంకరులను పాపులను కూడా అందరినీ కలుపుకుపోతున్నాడు, అందరినీ పక్కన కూర్చొనిస్తున్నాడు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అందరినీ కలుపుకుంటున్నాడు. అక్కడ వాళ్ళని ఎట్లా చేర్చుకుంటాడు? అసలు వాళ్ళని ఎట్లా అంగీకరిస్తాడు? వాళ్ళతో ఎట్లా కూర్చుంటాడు? వాళ్ళని ఎట్లా ఇష్టపడతాడు? వాళ్ళు పాపులు కదా, వాళ్ళు శాపగ్రస్తులు కదా, అట్లాంటి వాళ్ళని ఎట్లా రాణిస్తాడు? ఇగో అక్కడ మొదలైంది ప్రశ్న, చర్చ. అలా మొదలైన దానికి ఇక ప్రభు వారు వాళ్ళ మాటలు విని 2వ వచనంలో అంటారు, వాళ్ళు ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా చర్చించారు. ఇలాంటి దరిద్రులని అందరినీ కూడా ఆయన తీసుకుంటున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, వాళ్ళని అంగీకరిస్తున్నాడు. ఈయన వాళ్ళని, మన యూదుడైతే మన మెస్సయ్య అయితే వీళ్ళని, ఇలాంటి పాపుల్ని శాపగ్రస్తులను ఎందుకు అంగీకరిస్తున్నాడు అనేది వాళ్ళ గొనుగు సనుగు. ఇక దాన్ని బేస్ చేసుకుని ప్రభు వారు మొదలు పెడతాడు. ఈ రకంగా చూస్తే ఇప్పుడు పెద్ద కుమారుడు ఎవడు, చిన్న కుమారుడు ఎవడు? పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కాదండి. ముందు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఇంటర్ప్రిటేషన్ లో. పెద్ద కుమారుడు ఎవరు? పెద్ద కుమారుడు ఇజ్రాయెల్స్ గొనిగే సనిగే ఇశ్రాయేలీయుడు. చిన్న కుమారుడు మనం. గొనిగే సనిగే
గొనిగి సనిగే ఇశ్రాయేలీయులు. మరి చిన్న కుమారుడు ఎవరు? చిన్న కుమారుడు సుంకరి పాపి. చిన్న కుమారుడు మనమే, అన్యజనులు. అన్యజనులు. సరే, లోకల్ కాంటెక్స్ట్ ప్రకారం సుంకరి పాపి అని మీరు అంటానికి స్కోప్ ఉన్నా, బట్ ప్రవచనం ఉంది చాలా. దాంట్లో ప్రవచనం ఉంది. భవిష్యత్తులో జరగబోయే సంగతులు ప్రస్తావిస్తున్నాడు. పేతురు ద్వారా దేవుడు ఏ విధంగా సమరయులను, అన్యులను ఏ విధంగా సంఘంలోకి చేర్చుకొనబోతున్నాడో, వారు చేర్చుకొనబడుతున్నప్పుడు ఏ విధంగా ఈ పరిసరాలు, ఈ యొక్క యూదులు అభ్యంతర పడతారు, ఇవన్నీ ప్రస్తావిస్తున్నాడు. ప్రవచనాత్మకంగా చాలా సంగతులు ప్రస్తావిస్తున్నాడు. వినగలగాలి, మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ ప్రస్తావన అది. ముందు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఒక యూదుడు, ఒక అన్యుడు. ఇలా మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటూ పోయామనుకోండి, పెద్ద కుమారుడేమో మనకి, నేను ఎప్పటికీ దేవునికి నమ్మకంగా ఉన్న యూదుణ్ణి, 24 గంటలు ఆయన కొరకే పాటుపడే యూదుణ్ణి అనేవాడు కనపడుతుంటాడు. ఒక అన్యుడు దేవుణ్ణి విడిచిపెట్టి, సత్యాన్ని విడిచిపెట్టి, అసత్యం కోసం పరుగులెత్తి తిరిగి 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 మళ్ళీ దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ఒక అన్యుణ్ణి ప్రతిబింబిస్తున్నాడు. అట్ ద ఎండ్ మీరు పశ్చాత్తాపాన్ని, మారు మనసును తీసుకురావచ్చు, కానీ అది ముగింపులో తీసుకురావాల. దానికంటే ముందు ఇంటర్ప్రిటేషన్ చేయకుండా మొత్తం అప్లికేషన్ చెప్తున్నారు వాక్యం అంతా. ఈ అప్లికేషన్ చెప్పేదంటే ఏం చేస్తారంటే, కనీసం అంటే 4-5 ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంది? అమ్మను నాదని కాదని లేచిపోయిన ఒక ఆడపిల్ల. ఇదే వీళ్ళ స్టోరీలు. అమ్మను కాదంది, నాన్నను కాదంది, ప్రేమించిన వాడితో లేచిపోయింది. అక్కడ వాడు ఎక్స్‌ప్లాయిట్ చేశాడు, దోచుకున్నాడు, అమ్మేశాడు. అక్కడ దుఃఖపడింది, తిరిగి ఇంటికి వచ్చింది, నాన్న అంగీకరించాడని మంచి సినిమాటిక్ గా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఒకటి, బిట్రేయల్ లవ్ స్టోరీ ఒకటి చెప్తారు. ఆ విధంగానే తండ్రి నీ కోసం కనిపెడుతున్నాడని మళ్ళీ అప్లికేషన్ మొదలు పెడతాడు. అసలు వీడి స్టార్టింగ్ మొదలుకొని ముగింపు వరకు అంత అప్లికేషన్, ఇంటర్ప్రిటేషన్ జరగలేదు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా ఆయన క్రియేటివిటీ లెవెల్ ఎంత రేంజ్ లో ఉంటే ఆ రేంజ్ లో చెప్తాడు ఎగ్జాంపుల్స్. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండనే ఉంటది. సో ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ జరిగింది? ఇంటర్ప్రిటేషన్ జరగలే. వీడు చెప్పిందల్లా అప్లికేషనే. అంటే 2 నిబంధనల మధ్య గల వ్యత్యాసాన్ని అక్కడ ప్రభు వారు బోధించే ప్రయత్నం చేస్తుంటే, ఆ ఇంటర్ప్రిటేషన్ చేయకపోతే ఎలాగా? పెద్దోడంటే పెద్దోడే, చిన్నోడంటే చిన్నోడే కాదు. ఆడొక జనాంగం, వీడొక జనాంగం. వీడిని అవునన్నందుకు వాడు అభ్యంతర పడుతున్నాడు. తండ్రి తిరిగి వెళ్ళి వచ్చిన వాడిని కూడా కాదని లేకపోతున్నాడు. సో పశ్చాత్తాపం అనేది ఉంది, అది ఎక్కడో ముగింపులో రావాల్సింది. ముందు ఇంటర్ప్రిటేషన్ జరగాలి, అప్లికేషన్ కాదు. ఇంకా సరిగ్గా ఇదే జరిగేది సమరయుని కథలో కూడా జరిగేది అదే. యెరూషలేము దేవుని స్థలము, దైవ సన్నిధి, యెరికో శాపగ్రస్తము, శాపం. దేవుని సన్నిధిని విడిచి వాడు పోతున్నాడు, అందుకనే సైతాన్ చేతిలో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. సో ఇంటర్ప్రిటేషన్ చెప్పట్లేదండి, అప్లికేషన్ చెప్తున్నారు. కాబట్టి నేటి విశ్వాసులు బానిసలు అవుతున్నారు. శిష్యులు ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుంటే శిష్యులు అవుతారు. కేవలం అప్లికేషన్స్ నేర్చుకున్నారనుకోండి, బానిసలు అవుతారు. సో నేడు విశ్వాసులు బోధకులకి బానిసలుగా మారి
సత్యాన్ని వివేచించలేనంత స్థితికి ఎందుకు దిగజారిపోయారంటే వారికి ఇంటర్ప్రిటేషన్ తెలీదు, నేర్పించబడలేదు, వాళ్ళు నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. నేర్చుకోవాల్సిన ఇంటర్ప్రిటేషన్ అండ్ దెన్ అప్లికేషన్. సో అది మన అలగరైజేషన్ వల్ల ఏం జరుగుతాయా, ఎంత ప్రమాదం ఉందయ్యా అంటే ఇంత ప్రమాదం ఉంది అలగరైజేషన్ వల్ల. అసలు ఏ బోధకుడు కూడా చిన్న కుమారుడు పెద్ద కుమారుడు గురించి ఒక్కసారి కూడా మాట్లాడాడు. అసలు పెద్ద కుమారుడు ఉనికిని పట్టించుకోరు, చిన్న కుమారుని స్టోరీ మాత్రమే చెప్తారు. అవునా కాదా? ఆ స్టోరీలో చిన్న కుమారుని స్టోరీ మాత్రమే ఆ ఎపిసోడ్, ఆ పారబుల్లో చిన్న కుమారుని స్టోరీ మాత్రమే చెప్తారు. పెద్ద కుమారుని గురించి మచ్చుకు కూడా ఎవరు ప్రస్తావించరు. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం మీకేమనిపిస్తుందో చెప్పండి. లేదండి పెద్ద కుమారుడు గురించి కూడా చాలా మాట్లాడతారు, మీకు అనిపిస్తే వింటే చెప్పవచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ. బయట అయితే వినలేదు సార్, ఇప్పుడు మీ దగ్గర వింటున్నాం. అది పెద్ద కుమారు ఉంది సనగడం గురించి. అంటే బయట అసలు పెద్ద కుమారుని ఉనికిని గురించి మాట్లాడరండి. లేదు. అవును సార్. అవునా కదా? అవునవును. అవును సార్, ఎక్కువగా అనిపిస్తుంది. అవును సార్ కరెక్ట్. పెద్ద కుమారుడు గురించి మాట్లాడారు. కరెక్ట్. అది చిన్న కుమారుడు ఆ చిన్న కుమారుడు నువ్వే అంటాడు. ఎట్ ద ఎండ్ ఏంది? ఆ చిన్న కుమారుడు నువ్వే, నీకోసం ఆయన కనిపెడుతున్నాడు. కొంతమంది ఇలా కూడా అంటారు సార్, అసలు 1 minute అసలు తప్పిపోయింది చిన్నోడు కాదు, పెద్దోడు తప్పిపోయాడు. వాడు వీని ఇంట్లో ఉండి కూడా వాడిని మీద ఈర్ష్య అది ఇది చూపించాడు. అసలు వాడుగా తప్పిపోయింది, వీడే తప్పిపోయినాడని నేను ఒక దగ్గర హెర్డ్ ఫ్రమ్ సమ్వేర్ సార్. యా, అంటే ఒక కోణంలో మాట్లాడుకోవాలంటే తప్పేం కాదు. అది కూడా ఇప్పుడు చిన్న కుమారుడు పారిపోయి ఎంత ద్రోహిగా తేలాడో, పెద్దవాడు లోపల ఉన్నటువంటి యూదుడు ఇశ్రాయేలుడు కూడా అంతే ద్రోహిగా తేలాడు, అంతే తప్పువైన వానిగా తేలాడు. అందులో మినహాయింపు ఏం లేదు. కాకపోతే మనలో ఏం చేస్తారంటే చిన్నోడు దానికి తగినట్టుగా మంచి ఒక 2-3 లవ్ స్టోరీలో లేకపోతే కొంచెం అలా అల్లేసేసి దాన్ని ఎమోషనలైజ్ చేసి సెంటిమెంటలైజ్ చేసి ఇంకా నీకోసం ఆయన కనిపెడుతున్నాడు. వెల్, మన కోసం కనిపెడుతున్నాడన్నమాట వాస్తవమే, మనల్ని అంగీకరిస్తాడన్నమాట వాస్తవమే. కానీ అసలు ముందు వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయండి. ఆ పెద్దవాడు ఎవడు, ఈ చిన్నవాడు ఎవడు, ఈయన తండ్రి ఎవరు. సో 2 జనాంగాల గురించి మాట్లాడుతున్నాడు. పెద్దవాడు బుద్ధిమంతుడని చెప్పట్లేదండి. పెద్దవాడు బుద్ధిహీనుడు కాబట్టే ఈ యొక్క ఉపమానం, పెద్దవాడు బుద్ధిహీనుడు కాబట్టి ఈ ఉపమానం చెప్పబడింది. వాడు సనగబట్టి కొనగబట్టి ఈ ఉపమానం చెప్పబడింది. సార్ ఎస్, తండ్రిది అప్లై చేస్తారు సార్, జీసస్ లెక్క తండ్రిది. కానీ పెద్ద కుమారుంది ఇప్పటిదాకా చెప్పారు సార్. ఎస్, తండ్రిని మనం దేవుని స్థానంలో పెడదాం, ఇబ్బంది ఏం లేదు. నేను అదే చెప్తున్నాను కదా, పెద్ద కుమారుని ఇగ్నోర్ చేయటం వల్ల ఇంటర్ప్రిటేషన్ మొత్తం మరుగుపడిపోతుంది. కేవలం తండ్రి కుమారుని మాత్రమే ప్రొజెక్ట్ చేయటం వల్ల అప్లికేషన్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులు కాదంటున్నారు, జీవితంలో నష్టపోతున్నారు, కొందరు వెనక్కి వస్తున్నారు. సో ఇది అందరికి బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ అండి. చాలా చాలా కథలలో ఉంది, చాలా సినిమాలలో ఉంది, చాలా సీరియళ్లలో ఉంది. అన్నిటికీ కనెక్ట్ అయ్యేది. అందరి జీవితంలో ఏదో ఒక దశలో ఇది జరిగేది. సరే, అందరికీ జరగాల్సిన అక్కర్లేదు, కానీ కొందరికి ఎక్స్పీరియన్స్ ప్రకారం అవగాహన ఉంటే, కొందరికి నాలెడ్జ్ ప్రకారం అవగాహన ఉంది. సో తల్లిదండ్రులు పిల్లల మీద తిరగబడి వెళ్ళిపోవటం అనేది, వాళ్ళు నాశనం కావటం అనేది, చెడిపోవటం అనేది, దిగజారిపోయి మళ్ళీ వెనక్కి రండి అని దాన్ని కొంచెం ఎమోషనల్ చేయటం అందరికి బాగా ఆకట్టుకునేటటువంటి ఎపిసోడ్ కదా. దాన్ని అలా ఎమోషనల్ చేస్తున్నారు తప్ప ఇంటర్ప్రిట్ చేయట్లేదు. మన సమస్య ఏంది ఇక్కడ? మనం దేని చుట్టూ ప్రయత్నం చేస్తున్నామంటే ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు. ప్రభు వారు ఏ సందర్భంలో ఈ పారబుల్ చెప్పారు, ఇది చెప్పటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎవరిని ఉద్దేశించాడు, ఆయన ఈ ఉపమానం చెప్పినప్పుడు ఎవరెవరిని మైండ్ లో పెట్టుకుని ఉంటాడు, అలా మనం ఆలోచించుకుంటూ రావడం మొదలు పెడితే, ఆహా, ఆయన ఉపమానము ఊరక చెప్పలేదు. కూర్చొని మనుషులందరిని ఉద్దేశించి, రబ్బాయ్ ఒక డాడీకి ఒక కొడుకున్నాడు, ఇంకా వాడు డాడీ మీద తిరగబడి డబ్బులన్నీ తీసుకుపోయిండు, మొత్తం పాటు చేసుకుంటూ ఇంకా ఇవన్నీ అలా చెప్పుకుంటూ పోలేదు కదా. ఆయన ఏదో చేస్తా ఉంటే ఎవరో వచ్చి గునిగారట, సనిగారట. అప్పుడు దానికి రెస్పాన్స్ కానీ అండి, యేసుప్రభుల వారి ఉపమానాలు చాలా సందర్భాల్లో దే ఆర్ ఇన్ రెస్పాన్స్ టు సమ్వన్స్ స్టేట్మెంట్ ఆర్ సమ్వన్స్ వర్డ్స్ అన్నమాట.
సిచ్యువేషన్ లో రెస్పాన్స్ గా ఉంటాయి చాలా సందర్భాలు. ఆయన ఏ కాంటెక్స్ట్ లో దేనికి రెస్పాన్స్ గా దీన్ని చెప్పాడో మనల్ని చదవట్లా. కేవలం నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు వచ్చే డబ్బులు ఇయ్యి అని తీసుకుపోయిన దగ్గరే మొదలు పెడతారు, ఇంకా దానికి ముందు చెప్పరు. అప్పుడు ఏమవుతుందంటే 2 జనాంగాల గురించి మాట్లాడుతున్నాడు, చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో ఆయన అన్యులను కూడా లోపలికి ఆహ్వానించబోతున్నాడు. దానికి యూదులు చాలా మేరకు అభ్యంతర పెడతారు. మీరు అభ్యంతర పడినా నచ్చినా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది జరిగేదే, జరగబోయేదే అన్నట్టుగా ప్రభు వారు భవిష్యత్తును కూడా అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి ఈ రహస్యాలు? ఇంటర్ప్రిట్ చేసినప్పుడు బయటపడతాయి. మొదటి నుంచి చదువుకుంటూ వచ్చి ఆహా వాళ్ళు ఈ మాట అన్నారు కాబట్టి అందుకు చెప్పారు, మరి 2 కుమారులని ఎందుకు అన్నాడు, ఈ మొదటి వాడెవడు, అంటే వీడు లోపల వాడుగా ఉన్నటువంటి యూదుడు, లోపల వాడుగా ఉన్నటువంటి యూదుడు ఆయన నమ్మలేదు. ఆయనను నమ్మిన వారవుతే, ఆయన నమ్మాలంటే ముందు ఆయన్ని గుర్తించాల. ఆయన గుర్తించిన వారవుతే ఆయన నమ్ముతారు. ఆయన నమ్మితే ఆయన చేసే పనిని వీళ్ళు తప్పు పట్టరు. సో యూదుడైనటువంటి వాడు దేవుడు చేసే పనులను తప్పు పడుతున్నాడట. అసలు మనం తప్పిపోయిన వెనక్కి ముందు వెళ్ళిపోయి వెనకొచ్చిన కుమారుడు కంటే ఎక్కువగా యూదుల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది యూదుని టార్గెట్ చేస్తూ చెప్పిన ఉపమానం. ఏమంటున్నా అర్థమవుతుందా మీకు? ఎస్ ఆర్ నో? ఇది ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడండి ప్రభు? ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు? యూదులని. ఆయన వారి టార్గెట్ ఆయన టార్గెట్ వాళ్ళు కదా ఆయన్ని తెప్పి పొడిచింది. అంటే ఈ యొక్క ఎపిసోడ్ ఈ యొక్క ఉపమానం అంతట్లో మనం ప్రిడామినెంట్ గా మాట్లాడాల్సింది ఎవరి గురించి? యూదుల గురించి. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కుమారుడు. అనిల గురించి కూడా మాట్లాడరు. అనిల్ కూడా అనరమ్మా వాళ్ళు. అనిల్ గురించి కూడా మాట్లాడరు. ఒక కుమారుడు, ఒక తండ్రి. దానితో ఈ మధ్య మనకి వీడియో సాంగ్స్ కూడా వచ్చినాయి, దిక్మాల వీడియో సాంగ్స్. ఒక కుమార్తె, ఒక తండ్రి. తల్లిదండ్రులు కాదని పోయిన కుమార్తె. టైటిల్స్ చూడండి ఎట్లా ఉంటే వాళ్ళ టైటిల్స్. అసలు వీళ్ళ టైటిల్స్ పెట్టడానికి సినిమా డైరెక్టర్ కూడా పనికిరారు అంత అలాంటి టైటిల్స్ పెడతారు, థంబ్నెయిల్స్. తల్లిదండ్రులు కాదని పోయిన కుమార్తె, నమ్మి సమస్తాన్ని అర్పించి వంచన ఇలా అంత రేంజ్ లో ఉంటాయి వీళ్ళ టైటిల్స్. అసలు ఆ ఉపమానం యొక్క టార్గెట్ ఆ జూ. ఉపమానం యొక్క టార్గెట్ జూ అవుతే అసలు జూని మనం ఏమాత్రం ప్రస్తావించకపోవటం అజ్ఞానానికి పరాకాష్ట నేను అంటాను. మీరేమంటారు? నేను కరెక్ట్ అంటాను అయ్య గారు. థ్యాంక్ యూ అండి. వాస్తవం అది. ఎస్ సార్, ఇట్ ఈస్ కరెక్ట్ సార్. అంటే ఇంతకాలం మనకి ఆ యొక్క ఉపమానము పుట్టి బుద్ధి ఎరిగిన కాడ నుంచి ఈ 2000 సంవత్సరాల కాలంలో, అట్లీస్ట్ మన జీవిత కాలంలో మీ విషయం మాట్లాడుతున్నాను, మీకు ఇంతవరకు తప్పిపోయిన కుమారుని యొక్క ఎపిసోడ్ అర్థం కాలేదని నేను అంటాను. మీరేమంటారు? అవునయ్య, అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. దానిలో సున్నితమైన విషయాలు అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇప్పుడు ప్రస్తావించిన సంగతులు ఏవి మీరు ఇంతకుముందు వినలేదు అంటున్నారు, ఆ ఇంటర్ప్రిటేషన్ వినలేదు అంటున్నారు. అది యూదుని టార్గెట్ చేసినటువంటి ఉపమానం అని కూడా గుర్తించలేకపోయారు ఎంతకాలము. అది యూదుని ఉద్దేశించి 10, 15, 10, 12 టైమ్స్ బైబుల్ చదివి ఉంటాం కానీ ఏ రోజు కూడా ఇది 2 జనాంగాలకు సంబంధించిందని మాత్రం నాకైతే ఒక్కసారి కూడా స్ఫురించలేదు సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటమ్మా మనము విన్నదాన్ని బట్టి చదువుకుంటూ పోతున్నాం, ఉన్నదాన్ని బట్టి కాదు చదువుకుంటూ పోయి. మనం ఉన్నదాన్ని బట్టి చదువుకుంటూ పోతే ఈ సమస్య ఉండదు. Sir, really we have to appreciate you, sir. I'm appreciating you. This is a new concept actually. I never heard like this, sir. I'm very thank you, sir. Thank you very much. Thank you so much, sir. Thank you, Aunty. Mr. Revan, sir.
సార్ థ్యాంక్ యూ Yes, yes, sir. సార్. Thank you. ఇది చాలా ఎనాలిటికల్ గా డిస్క్రిప్టివ్ గా ఉంది అయ్య గారు, మంచిగా ఉంది, బాగా నాలెడ్జబుల్ గా Thank ఉంది. you. అసలు ఈ రోజే వింటున్నా సార్ ఇది కొత్త. అయ్యో సారీ, ఇంతకాలము ఇన్నిసార్లు మనం బైబిల్ చదువుతా, ఇంతకాలం ఇన్నిసార్లు దీన్ని ప్రసంగాల్లో వింటా, మనల్ని ఎంతగా మనము యూనో అజ్ఞానంలో పెట్టుకుంటూ వచ్చామో అది మనం గుర్తించడం చాలా సంతోషం అండి. ఎందుకంటే ఏదో ఒక దశలో మనకు అవగాహన కలుగుతుంది దేవుడి కృపను బట్టి. ఆశ్చర్యం ఏంటంటే మనం విన్నదాన్ని బట్టే చదువుతూ వచ్చాం కానీ అక్కడ ఉన్నదాన్ని బట్టి చదువుతూ రాలేదు. ఈవేళ మీకు ప్రసంగం సార్ రాముని మాట్లాడుతున్నా సార్. సార్ చెప్పండి సార్. రాముని మాట్లాడుతున్నా సార్. సార్ చెప్పండి. మీరు అంటే ఆ ఒక్క చాప్టర్ మాత్రమే చెప్పారు. మిగతా బైబిల్లో ఉన్న అన్ని చాప్టర్స్ గురించి కూడా మీరు ఇంకా ఎక్కడ టైం ఉంది ప్రతి చాప్టర్ గురించి చేయగలిగి ఇంకా మీరు చెప్పేదానికి మేము విన్నదానికి కూడా చాలా 100% డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే ఒకటి మీరు చెప్పంగానే అందరికి ఎప్పుడు వినలేదు అంటున్నాం కానీ మిగతా చాప్టర్స్ అన్నిట్లలో చాప్టర్ ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలని మీరు ఐ విష్ ఐ కుడ్ డూ దట్ బ్రదర్, బట్ మనకున్నటువంటి లిమిటేషన్స్, సమయ భావము, సబ్జెక్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో సాధ్యమైనంత వరకు యాక్చువల్ గా బుక్ లో మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవి ఇవ్వబడలేదు. ఇది అవుట్ ఆఫ్ మై ఓన్ కన్సర్న్ తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. ప్రాక్టికల్ గా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చే ఉద్దేశంతో చెప్తున్నాను. వాస్తవానికి బుక్ లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవి ఇవ్వబడలేదు. బట్ నేను ఏమనుకుంటున్నానో మీకు అర్థం కావాలి, నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్స్ బైబుల్లోంచి తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. వాస్తవానికి అయితే బుక్ ప్రకారం అయితే ఇవేవి లేవండి బుక్ లో. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవటం అవుతుంది, చరిత్ర చెప్పేసుకుంటూ వెళ్ళిపోవటం అవుతుంది. అయితే అలా చరిత్ర చెప్పటం వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతేమో కానీ బైబుల్లో ఉన్నటువంటి సంగతులు మీకు వ్యక్తిగతంగా తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ బైబుల్ ఎగ్జాంపుల్స్ వాడి ఇది ఇలా కాదు, ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా బోధించబడుతూ వచ్చిందని బైబుల్లో నుంచి మన ఎగ్జాంపుల్ తీసుకురావటం వల్లనే కొంచెం మన క్లాసులు చాలా సందర్భాల్లో బుక్ లో లేనివి చెప్తాడని అందరికి తెలుసు సార్. ఏమండి, ఎవ్రీవన్ నోస్ దట్. మీరు ఏంటంటే మీరు బుక్ పక్కన పెట్టి బయటకు వెళ్ళిపోయి అదంతా చెప్తారని అందరికి తెలుసు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. 100% సార్. Great కుమార్ గారు, వండర్ఫుల్, థ్యాంక్ యూ. Love to hear that. Well then we'll go. Yes sir, చెప్పండి. That is Mr. Kumar sir. Thank you అండి, thank you so much. కుమార్ గారు అంటేనే అర్థం అది. Thank you. Well, wonderful. I really love that compliment. Well, having said it, so ముందు మనం ఎంచుకున్నటువంటి లేఖన భాగాన్ని ఇంతకాలము ఎలా అలగరైజ్ చేస్తూ చెప్పారో మనం చూస్తూ వచ్చాం. అసలు ఎవరిని టార్గెట్ చేశాడో వాళ్ళ విషయాలు ప్రస్తావించబడట్లేదు. ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరిని గుచ్చే ఉద్దేశంతో ఈ ఉపమానం చెప్పాడో వాళ్ళ గురించి అసలు మనం ప్రస్తావించట్లేదు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని చెప్పిన సంగతులను మనం ఏమాత్రం కూడా ఇంతవరకు పట్టించుకుంటున్నాను. అలగరైజేషన్ ప్రమాదం ఎంత ఉంది. మనం అందరం నమ్ముతున్నాం, దేవుని నమ్మట్లేదంటే నమ్ముతున్నాం. కానీ అలగరైజేషన్ వల్ల మన లేఖన అవగాహన ఎంత బలహీనంగా ఉందో చూడండి. మచ్చుకు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అలగరైజేషన్ వాస్తవ విషయాలను దాచిపెట్టి ఎమోషనల్ విషయాలను ఏ విధంగా పండిస్తుందో, ఇమాజినేటివ్ కాన్సెప్ట్స్ ని ఏ విధంగా సంఘం మీద రుదుతుందో ఆలోచించవలసిందని నా దీన మనవి, అభ్యర్థన. ఇక నెక్స్ట్ స్కూల్ ఆఫ్ యాంటియోక్ వెళ్దామండి. స్కూల్ ఆఫ్ యాంటియోక్ వెళ్దాం. స్కూల్ ఆఫ్ యాంటియోక్ అనగానే మనకు రావాల్సింది ప్లెయిన్ లిటరల్. అనిల్ ఇందాక ప్లెయిన్ లిటరల్ అన్నావు కదా, ఇప్పుడు వచ్చింది ప్లెయిన్ లిటరల్ అంటే. స్కూల్ ఆఫ్ యాంటియోక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. అండ్ టూకీగా లైన్ మీకు నేను చదవలేను, కానీ టూకీగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటాను. ఏంటంటే ఇక్కడ ఈ సంఘంలో కూడా, ఈ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో కూడా, ఈ థాట్ లో కూడా మనకి ప్రెడామినెంట్ గా ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటారు. వాళ్ళలో మొదటి వ్యక్తి థియోడర్, THEODORE.
థియోడర్ అనబడినటువంటి వ్యక్తి ఒకడవుతే, జాన్ క్రిసోస్టామ్ అనబడినటువంటి ఇంకొక వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాఆర్డినరీ స్కాలర్స్ అండి బైబుల్ బోధలో. ఎక్స్ట్రాడినరీ స్కాలర్స్ అంటే స్కాలర్లీ పీపుల్ అన్నమాట. నాలాంటి వాళ్ళని ఒక 10-20 మందిని పుట్ టుగెదర్ ఎంత అవగాహన ఉంటుందో వీళ్ళలో ఒకరికి అంత అవగాహన ఉంటుంది. అలాంటి పండితుల్ని దేవుడు సంఘానికి అనుగ్రహించారు. కాకపోతే ఆ సందర్భాల్లో వాళ్ళు తప్పిపోతూ తొలగిపోతూ వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా యాంటియోక్ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారము దే ఇన్సిస్టెడ్ ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. మీకు తెలుసు లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అంటేనే అది బిబ్లికల్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ప్లెయిన్ లిటరల్ అంటే అదే సరైనటువంటి పద్ధతి అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జాన్ క్రిసోస్టామ్ తో పోల్చుకుంటే థియోడర్ ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళిద్దరే ఉద్దండులు. ఆ ఇద్దరిలో థియోడర్ ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్. అయితే థియోడర్ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తా ఉండేవాడు. బైబిల్లో కొన్ని పుస్తకాల యొక్క ఇన్స్పైరేషన్ ని అతడు సందేహిస్తూ ఉండేవాడు. కొన్ని బుక్స్, యాకోబు పత్రిక లాంటి ఇంకొన్ని పుస్తకాలు, పేతురు పత్రిక లాంటి వాటి యొక్క ఇన్స్పైరేషన్ ని ప్రశ్నిస్తూ ఉండేవాడు థియోడర్. బట్ జాన్ క్రిసోస్టామ్ మాత్రము ఆయన ప్లీనరీ ఇన్స్పిరేషన్, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ సమానంగా ఇన్స్పైర్ చేయబడ్డాయి, ఇన్స్పిరేషన్ తోనే రాయబడ్డాయి అని జాన్ క్రిసోస్టామ్ మాట్లాడుతుండేవాడు. అయితే ఆ చిన్న వ్యత్యాసం మినహాయించి ఇద్దరు కూడా లేఖనాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మీరు చదివేటటువంటి లేఖన భాగము లిటరల్ గా ఉందా, ఫిగరేటివ్ గా ఉందా, ఫిగరేటివ్ లిటరలా, ప్లెయిన్ లిటరలా, ఫిగరేటివ్ లిటరలా, అలంకారం ఏమన్నా వాడబడిందా? ఇప్పటిదాకా మనం ప్రస్తావించుకున్న ఉపమానం అంతా అలంకారమే. నేరుగా చెప్పొచ్చు కదా, యూదులైనటువంటి వారు అన్యులైనటువంటి వారు అని చెప్పకుండా ఒక తండ్రి ఉన్నాడు, అతనికి ఒక 2 కుమారులు ఉన్నవారు, పెద్దోడు చిన్నోడు అని ఇలా చెప్పుకుంటూ పోవడాన్ని బట్టి ఇట్ ఈస్ లిటరల్ ఎగ్జాంపులే, బట్ ఫిగరేటివ్ లిటరల్. అందులో అలంకారం ఉంది. సో అలంకారం ఇమిడింది కాబట్టి ఫిగరేటివ్ లిటరల్. అలంకారం ఏది లేకుండా ప్లెయిన్ గా చెప్పాడు అనుకోండి, ప్లెయిన్ లిటరల్. సో మనం చదివే టెక్స్ట్ లో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. అయితే ఆ ఓపిక ఏమీ లేదు ఎవరికి. ఒక గొప్ప భక్తుడు అంటాడు, బైబిల్ అంతా నా కోసమే అన్నట్టుగా చదువుకుంటే మన అవగాహనలో మనం చాలా తప్పిపోతామంట. ఈ బైబిల్ అంతా యేసయ్య కోసమే, యేసయ్య గురించే అన్నట్టుగా చదివితే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. నా కోసమే, నా గురించే అన్నట్టుగా చదివితే నచ్చినవన్నీ నావి, నచ్చనివన్నీ వేరే వాళ్ళవి. ఇదంతా యేసయ్య గురించి, యేసయ్య కోసమే అని మనం చదవటం మొదలు పెడితే చాలా విషయాల్లో తటస్థంగా ఆలోచించడం మొదలు పెడతాం కనుక ఈ తటస్థంగా ఆలోచించటం వల్ల చాలా విషయాల పట్ల మనకి మెరుగైనటువంటి అవగాహన ఉంది. అంటే అతని ఉద్దేశం వల్ల మనం చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి స్పష్టంగా అర్థం కావాలనేదే ఆయన ప్రయత్నమైన, ఇటు గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ యొక్క ప్రయత్నమైన, నా ప్రయత్నమైన. సో ఈ స్కూల్ ఆఫ్ యాంటియోక్ ఎంతో కొంత బలంగా నిలబడింది. కానీ మీకు తెలుసు, ఎంత బలంగా నిలబడ్డా కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదండి. ఆ స్కూల్ నడిపించే వాళ్ళు, నాయకులు ఒక్కరే ఉండరు కదా. కొంతకాలానికి వాళ్ళు పోతారు, వేరే జనరేషన్ నాయకులు వస్తారు.
వాళ్ళు పోతారు, వేరే జనరేషన్ వాళ్ళు వస్తారు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచనలు మారుతున్నాయి. మెల్లిగా ఈ స్కూల్ ఆఫ్ యాంటియోక్ లో కూడా లుకలుకలు ప్రారంభమయ్యాయి. లుకలుకలు ప్రారంభమయ్యి క్యాథలిక్ ఇన్వేజన్, క్యాథలిక్ల యొక్క ధాటికి ఈ స్కూల్ ఆఫ్ యాంటియోక్ నిలబడలేకపోయింది. అంతర్గతంగా ఆ లుకలుకల వల్ల చాలా త్వరగానే ఈ స్కూల్ ఆఫ్ యాంటియోక్ ఉనికిని కోల్పోయిందని మనం చెప్పుకోవచ్చు. బట్ చాలా మేరకు నిలబడింది, పోరాడింది, మిగిలారు. కాకపోతే అనామకులుగా మిగిలిపోయారు. ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కదా, శేషం ఎప్పుడైనా ఉంటదండి, శేషం ఉంటది. సో దేవుడు ఆ ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ని బోధించేటటువంటి వారిని ఉంచాడు, కానీ శేషం దేవుడు ఏంటంటే ఎప్పటికీ ఆయన నంబరు చాలా తక్కువ ఉంటుంది. మీరు గుర్తించినా గుర్తించకపోయినా, ఒప్పుకుపోయినా గుర్తుపెట్టుకోవాల్సిన, నమ్మాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు సత్యం కోసం నిలబడే వారి సంఖ్య శేషం మాత్రమే. రెమినెంట్ ఈస్ గాడ్స్ నెంబర్ అండి, గాడ్స్ చాయిస్. రెమినెంట్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. మీ అందరికీ డివిజన్స్ తెలుసు. రిమైండర్ లాస్ట్ లో వచ్చేది అత్యల్పమైనటువంటి సంఖ్యగా మిగిలిపోతుంది. అయితే 0 మాత్రం కాదు, కానీ ఈ రెమినెంట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ మిగిలేది చాలా తక్కువ. ఆ రెమినెంట్ ద్వారా దేవుడు తన పని చేస్తూ ఉంటాడు. ఇది విశేషం. గుంపులుగా ఆయన పెట్టుకోడు, కానీ విరోధులు మాత్రము అసలు పుట్టగొడుగులాగా పుడుతూ ఉంటారు, నానాటికి వర్ధిల్లుతా ఉంటారు, నానాటికి సరిహద్దులు విశాలపరచబడతా ఉంటాయి. కానీ తన వారి విషయంలో మాత్రం తన కోసం ఈ సత్యవాక్యం కొరకు నిలబడిన వారు శేషంగానే మిగిలిపోతా ఉంటారు. అది చాలా చిన్న సంఖ్య. బట్ చివరాఖరులో అద్భుతాలు ఆయన ఆ సంఖ్య ద్వారానే చేయిస్తూ ఉంటాడు. సత్యం ఆ సంఖ్య ద్వారానే ప్రబలుతా ఉంటది. ఇది ఆయన పనిచేసేటటువంటి పద్ధతుల్లో మోస్ట్ ఫేమస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హిస్ బెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. బైబుల్ అంతట్లో మీరు పరిశీలిస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలా. అంత అయిపోయింది అనుకున్న కాలంలో ఐ స్టిల్ హ్యావ్ వన్ థింగ్ అంటాడు ఆయన. ఆ ఒక్కడి నుంచి మళ్ళీ అంతా చేయడం మొదలు పెడతా ఉంటాడు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ డూయింగ్ విత్ లిటిల్ రిసోర్సెస్ అనమాట. మీగర్ రిసోర్సెస్ అంటే అత్యల్పమైనటువంటి వనరుల నుంచి అతి గొప్ప పనులు చేయటంలో మన దేవుడి సిద్ధహస్తుడు. కాబట్టి రెమినెంట్ ని, తక్కువ సంఖ్యను మనం కాదనకూడదండి ప్రియులారా. వర్ధిల్లడాన్ని మనము దేవుని కార్యంగా అన్నిసార్లు చూడలేము. ఎక్కువ సార్లు అది వాక్య విరుద్ధమైందని మనం అర్థం చేసుకోవాలి. హ్యావింగ్ సెడ్ ఇట్, స్కూల్ ఆఫ్ రోమ్, మూడో థాట్ ఏంటంటే స్కూల్ ఆఫ్ రోమ్. అయ్యగారు ఒక్క చిన్న డౌట్ అయ్యగారు, చెప్పండి. మనకు యూదులు, ఇస్రాయేలీలు చర్చి ఇది వచ్చే క్రమంలో ఈ స్కూల్ ఆఫ్ యాంటియోక్ ఈ క్రమంలో అయ్యారు క్యాథలిక్స్ అనే మాట వాడారు. క్యాథలిక్స్, అవునండి. ఈ క్యాథలిక్స్ అంటే ఏంటి కదా అసలు? నాకు కొంచెం డిస్క్రైబ్ చేయగలరు? ఈ క్యాథలిక్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్ గా క్యాథలిక్స్ అనేది ఒక పెద్ద చర్చ అవుద్ది, కానీ సింపుల్ గా చెప్తాను. సింపుల్. ఇప్పుడు మీకు స్కూల్ ఆఫ్ రోమ్ వచ్చేది వాళ్ళే. రైట్. స్కూల్ ఆఫ్ రోమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. రోమ్ అనగానే మనకు గుర్తు కావాల్సింది కేథలిసిజం. క్యాథలిక్ అంటే యూనివర్సల్ అని అర్థం అండి. యూనివర్సల్. క్యాథలిక్ అంటే కామన్ ఆర్ యూనివర్సల్ అని అర్థం. అయితే ఇద్దరు గొడవ పడతా ఉంటే మూడో వాడికి సందైనట్టు లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అని స్కూల్ ఆఫ్ యాంటియోక్.
క్లోజ్ ద డోర్ ప్లీజ్. అండ్ అలగ్రికల్ ఇంటర్ప్రిటేషన్ అనేమో అలెగ్జాండ్రియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వీళ్ళిద్దరి మధ్య అలాంటి వాదోపవాదాలు నడుస్తూ ఉంటుండగా, అంటే నిజంగా ఎదురుబడి వాదోపవాదాలు ఆడుకున్నారని కాదు కానీ ప్రిడామినెంట్ గా నడుస్తుంటుండగా ఈ స్కూల్ ఆఫ్ రోమ్ వాళ్ళు ఏం చేశారంటే, అటు అలగరికలు కాదు పూర్తిగా, ఇటు లిటరల్ కూడా కాదు పూర్తిగా. చర్చ్ ట్రెడిషన్. అసలు ఇంపార్టెంట్ ఏంటంటే చర్చ్ ఫాదర్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. పోప్, చర్చ్ ఫాదర్స్, పోప్ వాళ్ళు ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్ ఏంటో అది ఫైనల్. మీరు స్కాలర్స్ లాగా మీరు కూర్చొని ప్లెయిన్ ప్రకారం ఇది కరెక్ట్ మీనింగ్ అని, ఏ అలగరికల్ ప్రకారం ఇది కరెక్ట్ మీనింగ్ అని మీరు కాదు చెప్పాల్సింది. చర్చ్ ఫాదర్స్ ఏం చెప్పారో వాటిని పరిగణలోకి తీసుకోండి. అంటే పోప్స్ ఏం చెప్తున్నారు, చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆ విషయం పైన, ఆ లేఖనం పైన తాను ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తుందో చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్, అది ఫైనల్. ఇది ఇంకా ఘోరం అండి. అయితే రోమన్ క్యాథలిక్లకు ప్రభావం ఎందుకు మిగతా స్కూల్స్ ని ఇంపాక్ట్ చేసింది అంటే, ఈ రోమన్ క్యాథలిక్లు కూడా మాక్సిమం అలగరికల్ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే తీసుకునేవాళ్ళు. ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ని వాళ్ళు దరికి చేరనిచ్చేవారు కాదు. కాలక్రమేణా అలగరికల్ అండ్ కేథలిక్ ఇంటర్ప్రిటేషన్స్ రెండు ఒకటైపోయాయి. ఒంటిగా మిగిలిపోయింది ప్లెయిన్ లిటరల్. సో కేథలిక్ దెబ్బకి, ఎందుకు కేథలిక్ దెబ్బ అంటున్నానంటే, కెథాలిసిజం కింద ఉన్న 100లో 90 చర్చెస్ మొత్తం కెథాలిసిజం కింద ఉన్నాయి. సో 90% కెథాలిసిజం ఉన్నప్పుడు అండ్ అలగరికలు అండ్ కేథలిక్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఒకటే అయినప్పుడు ఇంకా ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ నిలబడే అవకాశం లేదు కదా, కాంపిటీషన్ తట్టుకోలేదు. అంటే 50-50 సార్ ఉంటే ఇప్పుడు సార్ అమ్మా స్కూల్ ఆఫ్ చెప్పండి. రోమ్ లో ఎక్కువగా ఊహాత్మకమైనది, అంటే మరియమ్మ అలా ఎలా పుట్టాడు యేసు ప్రభు, ఇలా అంటే అంతే. అన్ని ఊహాజనితమైనది ఉంటుందండి. అంతేనా. ఇప్పుడు పోపులు ఏం చెప్తే అది ఫైనల్ అమ్మా. మీకు అక్కడ ఏమర్థమైంది, గ్రామర్ ఏముంది, టెక్స్ట్ ఏముంది, కాంటెక్స్ట్ ఏముంది, లాంగ్వేజ్ ఏంటి, కల్చర్ ఏంటి, ఇవి మీకు అనవసరం. పోప్ ఏం చెప్తున్నాడు దాని గురించి, అది ముఖ్యం, అదే ఫైనల్. అండ్ పోప్ ఏం చెప్తాడు మీకు మీరు ఊహించవచ్చు. అజ్ఞానంలో దాదాపుగా 1100 సంవత్సరాల కాలం, కనీసం అంటే 900 సంవత్సరాలు, మాక్సిమం 1100, ఇన్ని వందల సంవత్సరాలు కోట్ల మంది క్రైస్తవుల్ని అజ్ఞానంలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇక ఎక్స్ట్రీమ్ అలగరైజేషన్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లారని మనం అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్లారు, భయభ్రాంతులకు గురి చేశారు. మొత్తానికి ఏం చేశారు, ప్లెయిన్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ అనేది కంటికి కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకొకరు అడుగు ముందుకేసి ఏం చేశారు, అసలు బైబిలే లేకుండా పోతే ఆ ఇంటర్ప్రిటేషన్ ఈ ఇంటర్ప్రిటేషన్ అని వీళ్ళు మాట్లాడరు, మనం బైబిల్ లేకుండా చేద్దామని చెప్పి ఇక 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు బైబిలే లేకుండా చేశారు. వీళ్ళేం తక్కువ వాళ్ళ. సో ఈ స్కూల్లో మనం చెప్పుకోదగినటువంటి ప్రిడామినెంట్ వ్యక్తులలో జెరోమ్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసు, 4వ శతాబ్దపు వ్యక్తి. ఈ జెరోము
లాటిన్ భాషలోకి బైబుల్ని అనువదించాడండి. ఆ బైబుల్ ఏమంటారంటే లాటిన్ వోల్గేట్ అంటారు. వోల్గేట్ అంటే కామన్ అని అర్థం. కామన్. వోల్గేట్ అంటే కామన్ అని అర్థం. కోల్గేట్ కాదు, వోల్గేట్. లాటిన్ వోల్గేట్ అని కోల్గేట్. వోల్గేట్, ఎస్. అంటే లాటిన్ భాషలోకి బైబిల్ అనువదించాడు. ఈనాటికి క్యాథలికుల యొక్క స్టాండర్డ్ టెక్స్ట్ అదే. వోల్గేట్ జెరోమ్ ట్రాన్స్లేట్ చేసిందే. జెరోమ్ మంచిగానే ట్రాన్స్లేట్ చేశాడు. జెరోమ్ మనం తప్పట్టకూడదు. ప్రాబ్లం జెరోమ్ది కాదు, ప్రాబ్లం క్యాథలిక్స్. అలాగే అగస్టిన్ అనబడినటువంటి పండితుడు, ఇతడు కూడా 4వ శతాబ్దపు వ్యక్తి. అగస్టిన్, సెయింట్ అగస్టిన్ అంటాం కదండి. అర్లీ చర్చ్ హిస్టరీలో ఎక్స్ట్రాడినరీ థియాలజియన్ సెయింట్ అగస్టిన్. అగస్టిన్ ని మనము ఏకపక్షంగా వెనకేసుకురాకూడదు. సో సంఘ చరిత్రలో ఇలాంటి పండితులు కూడా చాలా విషయాల్లో కుప్పగంతులు వేశారండి. ఆ కుప్పగంతుల్ని మనము విస్మరించలేం. చాలా కుప్పగంతులు వేశారు. అగస్టిన్ తన బోధ విషయంలో చాలా కుప్పగంతులు వేశాడు. అంటే బిఫోర్ కదా సార్, ఆయన పూర్తిగా మారక ముందు బ్యాడ్ గా ఉన్నాడు. తర్వాత అపోస్తలు. నేను దాని గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదమ్మా. క్యారెక్టర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ మోరల్ క్యారెక్టర్. మోరల్ లైఫ్ గురించి మాట్లాడట్లా, బోధ గురించి మాట్లాడుతున్నాను. బోధలో కూడా ఉన్నాయి. సో ఈయన కూడా ఎంతో కొంత చర్చ్ ఫాదర్స్ యొక్క బోధనే సమర్థిస్తూ ఉండేవాడు. స్కూల్ ఆఫ్ రోమ్ ప్రకారము ఆంబ్రోస్ ఏ విధంగానైతే అగస్టిన్ కూడా అలాగే. ఇంటర్ప్రిటేషన్ విషయంలో అగస్టిన్ ప్లెయిన్ లిటరల్ గురించి మాట్లాడాడు కానీ బలంగా నిలబడలేకపోయాడు వాటి మీద. He could not stand on literal interpretation, and he drifted. Attributes of God. What the attributes that God has, even He wants us to have, and there are incommunicable attributes. That God is eternal. We cannot be eternal. God is everywhere. We cannot. God is omnipotent. God is omniscient. God is omnipresent. So God is omnipotent and He is all powerful. We cannot be all powerful. God is omnipresent. He can be everywhere. We cannot be everywhere. God knew the present, the future, because He's the omniscient. He's the all-knowing God, and we do not know anything about what is going to happen. So, the attributes of God. Aina gunatishyamulanu prachura parchutaku. దేవుడు మనని, సో ఏవైతే గుణాతిశయాలు దేవుడు బైబిల్లో మనకు ప్రచురపరుచున్నాడో అవే మనము తీసుకోవాల్సిన ఒక విషయం. ఎందుకంటే మనము ద్వితీయోపదేశ కాండము 29:29 ప్రకారంగా, ద్వితీయోపదేశ కాండము 29:29 ప్రకారంగా పూర్ణమైన అంటే రహస్యములు దేవుడికే చెందను, బయలుపరిచినాయి అవి మనకు అని దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్, అండ్ ద థింగ్స్ దట్ విచ్ ఆర్ రివీల్డ్, it is for us గా మనము చూస్తాం. సో అందుకనే praise means what? It is commend some one of their attributes and who they are. సో దేవుని యొక్క అట్రిబ్యూట్, దేవుని యొక్క గుణ లక్షణాలను మనము తెలుసుకోవాలి. ఆ గుణ లక్షణాలను బట్టి దేవుని మనము praise God means to exalt and to glorify Him. So praising God can be done privately in our home or openly before people. It can also be done together with other Christians with prayers or songs of praise. So there are 5 different utterance of praise. There are 5 What are those 5? And it's a words of praise. Words of praise. Second, we see about statements of praise. Third, songs of praise.
fourth scriptures of praise, and fifth prayers of praise ga manamu chusta unnam. So it's coming to the point of words of praise. And so these are the 5 utterance. దేవుని ఎలా స్తుతించాలంటే పదములతో దేవుని మనం స్తుతించగలుగుతాము. తర్వాత స్టేట్మెంట్స్ తో మనం దేవుని స్తుతించగలుగుతాము. నేను స్తుతి పాటలు పాడుతూ తర్వాత లేఖనంలో నుండి తీసుకొని దేవునిని స్తుతించడం, అవి కూడా స్తుతి పాటలుగానే మనము చూస్తా ఉన్నాం. అండ్ ఈవెన్ ప్రేయర్స్ ఆఫ్ ప్రైజ్ గా. సో దేర్ ఆర్ 4 important things of praise we need to know. We need to know about 4 important things about praise. First one, praise is a powerful weapon. Praise is a powerful weapon ga manamu Bible lo manamu chusta unnam. So now we see about prayer is a powerful weapon in the Bible. Prayer is a powerful weapon in the Bible. ఎందుకంటే పౌలు శీలను బంధించినప్పుడు వాళ్ళు పాట పాడుతూ లేదా ప్రభుని స్తుతిస్తూ అని మనం చూస్తా ఉన్నాము. చెరసాల బ్రద్దలైనట్టుగా మనము చూస్తా ఉన్నాం. రెండోదిగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు జనం విజయాన్ని పొందుకున్నప్పుడు వాళ్ళు స్తుతుల ద్వారా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. ఇట్స్ మనకు దేవుడు ఇచ్చిన ఒక వెపన్. వాట్ ఈస్ ద వెపన్? ఇట్స్ ద పవర్ఫుల్ వెపన్ ఈస్ అబౌట్ ప్రైజింగ్ గాడ్. సో దేవుని స్తుతించేవాడు ఆయన విజయాన్ని పొందుకుంటాడు అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ నౌ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ praising is a way of enter into God's courts. Second thing that now we see, praise is a way of entering into God's courts గా మనం చూస్తున్నాం. సో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అండ్ మూడోదిగా, God is to be praised continually and in all circumstances. In all circumstances we need to praise God గా మనము చూస్తున్నాం. సో ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని మనము స్తుతింపవలసిన వారముగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ 4 elements. కానీ ఇక్కడ మనకు 3 elements ఉన్నాయండి. We got only 3 elements. The about praise is a powerful weapon గా మనం చూస్తా ఉన్నాం. Second we come to the point of praise is a way of entry into God's throne. Page number 50 lo. Third ga, God is to be praised continually and in all circumstances. God to be continually praised continually and in all circumstances lo manamu chusta. So whatever the circumstance that we may have, but in all the things that we need to praise God ga. దేవుని మనము స్తుతించాలి. నేను బాగున్నప్పుడు అన్నది కాదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఎవరు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అన్న దాన్ని మనం చూసుకున్నాం. కీర్తనలు 150. కీర్తనలు 150వ కీర్తన. కీర్తనలు 150వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు when we read Psalm 150 in English, almost 13 times we get the word praise. English lo మనం చదువుకున్నప్పుడు almost 13 times we get the word praise. స్తుతి అన్నది మనము 13 సార్లు ఈ యొక్క పదాన్ని మనం అక్కడ మనము చూస్తా ఉన్నాం. సో ఓకే, సో ఇందులో మనం చూసినప్పుడు the very first time, where we need to praise God. Where we need to praise God. Where we need to praise God. Verse 1 చదవండి. ఎక్కడ మనము దేవుని స్తుతించాలి? ఎక్కడ? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఓకే, సో ఎక్కడ స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? 2వ వచనం. ఎందుకు? ప్రసిద్ధి చేయటం. ఎందుకు? ఆయన బలమును ప్రసిద్ధి చేయు,
చదవండి. ఎందుకు? ఆయన బలమును ప్రసిద్ధి ఆయన చేయు, బలమును ప్రసిద్ధి ఆకాశ చేయు, విశాలమందు విశాలమందు ఆయనను ఆయనను స్తుతించుడి. స్తుతించుడి. ఓకే, సో ఎందుకు మనం ఆయనను స్తుతించాలంటే praise him for his mighty acts, praise him according to the excellent greatness గా మనం చూస్తున్నాం. And how we need to praise God, how we need to praise God. Verse 3 నుండి ఆయన 5 వరకు, పరాక్రమ కార్యమును verse బట్టి 3 ఆయనను స్తుతించుడి. verse 3 నుండి 5 వరకు. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళముతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సో అక్కడ మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము ఎలా మనము దేవుని స్తుతించాలి, సో ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి. 6వ వచనం, ఎవరు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అని అంటే దేవుని వాక్యం సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుదురు గాక అని మనం చూస్తున్నాం. సో అందుకనే the Bible says that where we need to praise God, why we need to praise God, how we need to praise God, and who need to praise God గా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. So the Bible is telling to us that how and where and in fact, okay, in fact గా Psalm 107 నుండి Psalm 107 నుండి Psalm 150 వరకు, Psalm 107 నుండి Psalm 150 వరకు we read that this is a psalm that is always talking about giving thanks to the Lord and praising God. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మనము చూసినట్లయితే ఆయనను స్తుతించాలి అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే ఎక్కడ దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలా దేవుని స్తుతించాలి, ఎవరు దేవుని స్తుతించాలి అన్నది ఈ కీర్తనలు 150వ కీర్తన మనకు బయలుపరుస్తూ ఉన్నది. కానీ క్రైస్తవునిగా, దేవుని యొక్క బిడ్డగా ఎల్లప్పుడు కూడా మనము దేవుణ్ణి స్తుతించవలసిన ఒక అవసరత ఉన్నది. ఎందుకంటే స్తుతి అన్నది మన స్థితిని, గతిని మారుస్తుంది. స్తుతి అన్నది ఏందని, అది మన యొక్క స్థితిని, గతిని మారుస్తుంది. దావీదు మహారాజు చేసింది ఏందని, దావీదు మహారాజు చేసింది ఏంది, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దావీదు మహారాజు ఆయన చేసింది ఏంటంటే దేవుని స్తుతించాడు. అంతే, రోజుకి 7 సార్లు దేవుని స్తుతించాడు. ఆయన స్థితిని, గతిని మార్చేసి ఆయన ఏమై ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు, ప్రజలకు దూరంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, అడవిలో జంతువుల మధ్యలో, క్రూరమైన జంతువుల మధ్యలో ఉన్నాడు. కానీ ఆయన చేసింది ఏంటంటే దేవుని స్తుతించాడు, దేవుని స్తుతించాడు. ఆ స్తుతి అతని యొక్క స్థితిని, ఆ స్తుతి అతని యొక్క గతిని మార్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అడవిలో ఉండవలసిన వాణ్ణి, ఎండలో ఉండవలసిన వాణ్ణి దేవుడు స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవుడు అతనిని ఒక ఉన్నతమైన, ఎందుకంటే సజీవులమైన మనమే దేవుణ్ణి మనము స్తుతించగలుగుతాం. ఇది చివరిగా ఇదొక్క వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. దావీదు మహారాజు ఆయన రాస్తూ ఆయన సెలవిచ్చిన ఒక మాట, కీర్తనలు 29వ కీర్తనలో మనము చదువుకున్నప్పుడు దావీదు మహారాజు ఆయన సెలవిస్తున్న ఒక మాట, కీర్తనలో మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యంలో దావీదు మహారాజు ఆయన సెలవిస్తూ ఆయన పలుకుతున్న ఒక మాటను మనం చూసుకుందాం. కీర్తనలు మనము చూసుకున్నప్పుడు కీర్తన 30వ కీర్తన మనము చూసుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట. ఒకసారి 4వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 30వ కీర్తన 4వ వచనం. కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా భక్తులారా ఆయనను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనను నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మళ్ళీ చూడండి ఈ యొక్క 9వ వచనం 30వ కీర్తన 9వ వచనం.
మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును గురించి అది వివరించునా. ఓకే, మన్ను నిన్ను స్తుతించునా. That's what, what profit is there in my bread? When I go down to the pit, will the dust praise you? Will it declare your truth? So, సజీవులుగా ఉన్న మనమే దేవుని స్తుతించగలుగుతాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. So it's about when we have a life, and that life only will help us to praise గా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. So it's coming to the point, the Bible says that మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా. ఎందుకంటే మనం మట్టిలో చేరిన తర్వాత ఆ మట్టి అన్నది స్తుతించదు. చివరిగా ఈ యొక్క మాట 119వ కీర్తన 164వ వచనం. 119వ కీర్తన నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఓకే, సో దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. సో in Psalm 119 verse 164 it says that 7 times a day I praise you. 7 times a day I praise you. So that's what, I mean, నేను 7 సార్లు స్తుతించిన అయిపోయింది అన్నది కాదు. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ says that always we need to praise God. But here it's coming to the point, and the Bible is telling that మనము దేవుని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతించాలి అనేది దేవుని యొక్క వాక్యము మనతో పలుకుతా ఉన్నది. సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు then we'll go with the worshiping God ని. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు క్లాస్ డౌట్స్, క్లారిఫికేషన్స్ అంటే అడుగు. ప్రైజ్ కి వర్షిప్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్? ప్రైజ్ వచ్చేసి అదే, ఓకే, అంటే ఇప్పుడు గాడ్స్ అట్రిబ్యూట్స్ గురించి మనం చెప్తాము, స్తుతిస్తామన్నాను కదా. అవునండి. అది మరి వర్షిప్ ఏమవుతుంది? వర్షిప్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వర్షిప్ ఇస్ బేసికలీ టు సే వర్త్షిప్ అండి. వర్త్షిప్. ఓకే, వర్షిప్ వచ్చేసి వర్త్షిప్, వెదర్ హి ఇస్ వర్తీ ఆఫ్ దట్ ఆర్ నాట్. We come to the worship of Jesus Christ. I mean, the worship unda leda, when I say him, whether he is worthy of that or not. And ikkadiki ostariki we come to the point of we come praise. Adike manam chusam what is praise ante we have seen about praise. It's to who they are. So basically who they are, వాళ్ళు ఎవరు ఏమై ఉన్నారు అనే దానిని మనము చెప్పడానికి మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే వర్షిప్ ఈజ్ అబౌట్ ద వర్త్షిప్, వెదర్ ఈజ్ అ వర్త్ ఆర్ నాట్ ఫర్ దట్. అండ్ వర్షిప్ ఈజ్ అగైన్ టు సే ద సుపీరియర్ పొజిషన్ గా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే సాతానుకు ఎక్కువగా ఉండే ఏది, what was there for Satan always had that Jesus need to worship him. అంటే వర్షిప్ అన్నప్పుడు మీరు వర్ది అంటున్నారా? అవునండి, he is worthy. yes, అప్పుడు he is worthy అన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని ప్రైజ్ దగ్గర ఆపాదిస్తామా, మనం వర్ది he is worthy దగ్గర ఆపాదిస్తామా? సో అదే వచ్చిన ప్రాబ్లం అండి. చాలా మంది they clumsy it together. Praise is entirely different. That's why the praise is what who is he. ఇది బహుశా జీవం కలిగింది, జీవం కలిగిన దానికి. ఇక్కడికి వచ్చేసరికి వర్షిప్ ఈజ్ అబౌట్ ది వర్త్షిప్. దానికి ఇప్పుడు మనము ప్రైజ్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఆ ప్రైజ్ తో ఈయన అర్హుడా కాదా అన్నదాన్ని మనము చూడాల్సింది. It's like we may say he is very good, he is so excellent, he is so and so అని చెప్పేసి మనం ఒక వ్యక్తిని పొగడొచ్చు. కానీ ఆ పొగడతకు అతడు అర్హుడా కాదన్న దానిని మనము ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అదే అర్హుడా అన్నప్పుడు
అర్హుడు అనేది మీరు చెప్పే వర్షిప్ అనే దగ్గరే వస్తుంది కదా అంటున్నా. అదేనండి, ఇప్పుడు లైక్ మనము కొన్నిసార్లు చాలా మందిని ప్రేజ్ చేస్తాం, ప్రేజింగ్ ప్రేజింగ్. అయితే మన పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, అబ్బా మైక్ ముందర గానీ మనుషులకు పరిచయం చేసేటప్పుడు కానీ ఇవన్నీ చెప్తున్నా నేను సంగతి ఏందని మనకు తెలియదా అని వెనకాల మాట్లాడుతుంటారు. సో అక్కడ మనకి ఏం కూడా అంటే దీనికి ఇదంతా కూడా అయిన దానికి మనకు తెలియదా అయినది ఏంది అని we make a comment sitting behind him. సో అప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే అవును ఇవన్నీ కూడా లక్షణాలు ఈయనకు ఉన్నాయేమో అని అనుకుంటా ఉన్నారు. కానీ తెలిసిన వాళ్ళు దేర్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ దట్ ఇవన్నీ కూడా ఏదో సెల్ఫ్ డబ్బలాగా అని ఒక సెంటెన్స్ లోనికి వస్తా ఉంటాం. అందుకని ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ వర్షిప్ గా నిజంగా ఆయన దానికి అర్హుడా కాదా కాదా అనే దాన్ని చూడాలి. ఇప్పుడు ప్రైజ్ అంటే ఎవరైనా చేసేస్తారండి, తెలిసినా తెలియకపోయినా ప్రైజ్ చేసేస్తారు. సో అది డిఫరెన్స్ అండి. అంటే వర్షిప్ అన్నప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ us టు ఏ గ్రేటర్ లెవెల్ అంటారా? యా, ఇట్ ఈస్ టేకింగ్ అంటే గ్రేటర్ లెవెల్ అండ్ రియాలిటీ. అంటే ఇక్కడ ఆయన 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 విషయమై బయలుపరచబడిన గుణ లక్షణాలకు దానిని బట్టి నా హృదయంలో ఉన్న ఆరాధనను తేవడానికి ఆయన యోగ్యుడు అనేది వర్షిప్. దట్ ఈస్ కరెక్ట్. దెన్ ప్రైజ్ అన్నప్పుడు సార్ ఏమన్నారంటే ఆ గుణగణాల చెప్పండి అన్న. అదే ఆయన ఎవరో ఆయన ఎవరో అని నాకు తెలియజేయబడిన ఆ యొక్క లక్షణాలు అవి స్తుతితో నన్ను నింపుతాయి. హూ ఈస్ హీ ఆర్ హూ హీ ఈస్. No, you still not differentiate between these two words. ఆరాధన రెండు వేరువేరుగా ఉన్నాయి. అవును, స్తుతించడం అనేది మనం జనరల్ సెన్స్ లో వీ కెన్ ప్రైజ్. సార్ చెప్పినట్టుగా ఎవరినైనా మనం మెచ్చుకోవచ్చు, శ్లాఘించవచ్చు, లేకపోతే అభినందించవచ్చు. బట్ ఆరాధన అనే దానికి మనం ఎలా దీని రెంటినే నేను మీకు ఇంకొద్దిగా దాని ఐ మీన్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు సే ఇన్ John chapter 4 verse 23-24 లో యేసుక్రీస్తు అక్కడ సెలవిచ్చిన మాట, దేవునిని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనన్ను. అంటే దేవుని ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను అనగా అక్కడ ఏముందండి? ఆత్మ అనగా ఏమి, సత్యం అనగా ఏమి? Like when we go there and we see there when Jesus said that we need to worship in the truth and in the spirit. So we need to worship him in the truth and the spirit. So it's a truth means what? Truth ante endandi. So basically truth ante endi? It is to say that a true understanding, a true understanding of who he is and what he has really. చేస్తున్నాం సార్. కృపా సత్యభద్రనామ ప్రియనాలైనా అలాగే ప్రభా వీటన్నింటినీ మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రభా సత్యం కొరకు మేము నిలబెట్టుకు ప్రభా, సత్యం కొరకు తెలుసుకున్నట్టుకు ప్రభా, మరి అలాగే రైట్ ఇంటర్ప్రిటేషన్ ప్రభా మేము తెలుసుకుని ప్రభా, ఇతరులకు చెప్పాలన్నా కూడా ప్రభా బైబిల్ ని పరిశీలించి రెఫరెన్స్ చేసి ప్రభా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే భాగ్యం మాకు దయచేయమని, అటువంటి వివేకం మా మనసులో జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను ఆయన ప్రభా నాయన. అలాగే ఈ కుమార్ సార్ని, ఈ బైబిల్ ఇన్స్టిట్యూట్ యొక్క పెద్దలను, ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థుల్ని అందరినీ కాపాడి దీవించమని ప్రభా, అలాగే మీకే మహిమ ఘనత చెందినట్లు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 God bless you. Good night. ఆమేన్. ఆమేన్. Thank you, sir. Thank you all. Good night. అందరికీ వందనాలు గారు. వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ సార్. కుమార్ సార్ వందనాలు. సుబ్బారావు గారు, బాబురావు గారు వందనాలు. అద్భుతమ్మ గారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సార్. వందనాలు సార్. జయశేఖర్ గారు చెప్పండి. వందనాలు సార్. హౌ ఆర్ యు? సార్ మీ లైట్ ఎనిక్కిపోయింది సార్. ఆ లైట్ ముందుంటే నీ ఫేస్ బాగా కనపడేది. అన్నా అక్కేది అమ్మా మీది బాగుంది.
మీ లైటింగ్ బాగుంది. ఓకే సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అక్క. బాగున్నారా? బాగున్నారా? హాయ్. చంద్రిక రాలేదా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. వచ్చింది కానీ ఇప్పుడు దాకా కూర్చుంది. మేడం అడుగుతుంది చంద్రిక గారిని కనిపించట్లేదు అని. వస్తుంది ఇప్పుడు దాకా కూర్చొని వింటా ఉంది. నాసల్లోనే వింటా ఉంది. ఫేస్ చూడాలని కదా. యా పెళ్లి కొడుకు మేడం పెళ్లి 20 మంది వచ్చేది. ఇప్పుడు చేసుకుంటే 20 మంది పెళ్లికి వచ్చేది. మేమందరం ఈవెన్ బైబిల్ కాలేజ్ అంతా రావడానికి కూడా లాక్డౌన్ తర్వాత. ఓకే నేను క్లాస్కి వెళ్ళనా మరి. బాయ్. బాయ్ అమ్మా. మా పాత్రలమైనటువంటి మాకు సహా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ స్నామాలు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Well, very good subject. Worship is final. Worship అనేది is final believer కి. సో వర్షిప్ లో మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మన కొరకు ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, ఆయన నీకేమై ఉన్నాడు, ఈ మూటి మీద వర్షిప్. ఈ ఆరాధనకి ఒక్కడే యోగ్యుడు. That is none other than the Lord Jesus Christ. That we have to express. మన యొక్క బలహీనతల్లో ఆయన ఏ విధంగా బలవంతుడిగా ఉన్నాడో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదే ఆరాధన. కనుక గొప్ప విషయాలు మరి మనం రొనాల్డ్ వెస్లీ గారి ద్వారా నేర్చుకున్నాం. రక్షణ పొందటం వేరు, రక్షణానుభవము వేరు. బోర్న్ అగైన్ వేరు, born again look growth is different. This is every day daily process. So today we got very good lesson. Thank God. Okay, we'll discuss. Any questions? Vijay Kumar garu? సార్ Yes sir. మిమ్మల్ని క్వశ్చన్ చేసేంత ధైర్యం మాకు. అదే తిప్పినట్టున్నారండి ప్రశ్నని. చాలా మంది రక్షించబడతారు కానీ రక్షణానుభవం ఉండదు. అది అనుభవం కలిగిన వాళ్ళే చేసేది ఆరాధన. రక్షణానుభవం కలిగిన వాడే రియల్ బలలో పాల్పొంపులు పొందాలి. అందరూ రక్షించబడతారు కానీ అందరూ రక్షణానుభవం కలిగిన వాళ్ళు కాదు. దట్స్ డిఫర్స్. అది మనం విట్నెస్ బైబిల్ కాలేజ్ లో మనం నేర్చుకునేది ఏంటంటే రక్షణానుభవం, ఎదగటం ప్రభులో. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. క్రీస్తు యేసు యొక్క యేసు ప్రభు వారి యొక్క సారూప్యంలోనికి ఎదిగే అంతగా మనం ఎదగాలి. అది రక్షణానుభవం యొక్క పరిపూర్ణత పౌలు ఎక్స్ప్రెస్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. సైమన్ అయ్య గారు కీర్తి సరిగా బనీన్ మీద వస్తున్నాడే, షర్ట్ వేసుకోవట్లేదు. కీర్తి ప్రకాష్ షర్ట్ వేసుకోవట్లేదు, బనీన్ మీద వస్తున్నాడు. ఓకే ఓకే. కంఫర్ట్. విజయ్ కుమార్ గారు నమస్కారం.